91వ అధ్యాయాన్ని గత 2-3-4 వారాలుగా మనం చూసుకుంటున్నాం. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి మనము ముగించుకుందాం. యాక్చువల్గా పెద్ద సబ్జెక్ట్ ఇది. అయితే ఓకే, ఈ కీర్తన మనకు చాలా బలం ఇచ్చే కీర్తన పిల్లరా. అమ్మ అర్థమవుతుంది అని ఆయన వింటున్నారా? ముందర చూడండి అందరూ. 91వ కీర్తన దేవుడు మనకు ఈ వాక్యం, ఈ కీర్తన ద్వారా ఎంతో విస్తారమైన బలం ఇచ్చాడు. చాలా పవర్ఫుల్ కీర్తన ఇది, చాలా సామర్థ్యమైన కీర్తన. ముఖ్యంగా ఈ ఆపద్ దినాల్లో, ఈ ఎండింగ్ డేస్లో, ఈ యొక్క రోగాల దినాల్లో ఎక్కడ చూసినా చాలా భయంకరమైన దినాలు ఉన్నాయి. అనారోగ్యాలే కాదు, అన్యాయాలు, మోసాలు, యుద్ధాలు. యేసు ప్రభు రాకడనైనా అల్లరి చేయకూడదు, పైన పెట్టేసేయండి. యేసు ప్రభు రాకడకి దగ్గరలో ఉన్నాం, మనం అతి దగ్గరలో ఉన్నాం. పొద్దున్నే చూశారు మీరు, పాలే కల్తీ చేసి అమ్ముతారంట. అరే చిన్న పిల్లలు ఏం గతి అయిపోతారని కూడా లేచుడు మనుషులు. అనంతపురం చాలా చోట్ల కలుపుతున్నారంట. 100కు పైగా ఉన్నారని చెప్తున్నాడు ఆయన దాంట్లో. అంటే ఎవరు పాలు కరెక్ట్ ఇస్తున్నారు, ఎవరు రాంగ్ ఇస్తున్నారు తెలియదు మనకి కదమ్మా. ఏ దాంట్లో కూడా నీతి న్యాయం లేని సమయంలో ఉన్నాం. ఒకప్పుడు మనుషుల్లో అన్యులైనా కూడా నీతి ఉంటాండే, ఒక భయం ఉంటాండే దేవుడు అంటే. ఇప్పుడు అసలుకి ఎంత అన్యాయం అయిపోయిందంటే చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, హాస్పిటల్ పాలవుతారు. ఈజీ మనీ అయిపోయింది ప్రజలకి. సో అందుకనే మీరు దేవునికి దగ్గరగా లేకుంటే, దేవుణ్ణి హత్తుకోని దినమంతా, అదే సమయంలో మనము వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండాలి. ఇవి లేకుండా ఉంటే ఈ లోకము మనల్ని తినేస్తుంది. ఉండే అన్యాయం అంతా మన మీద కూర్చోబడుతుంది. ఎందుకంటే మనకు రక్షణ ఉండదు, చుట్టూ కంచె ఉండదు. ఈ కీర్తన మనం అనుక్షణము ధ్యానిస్తూ చెప్తూ ఇది నా కొరకు అని చెప్పి ఆ విధంగా లేకుండా ఉంటే ఈ యొక్క 91వ కీర్తన మన జీవితంలో పని చేయదు. రెండవది, పని చేయకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది మనము దినమంతా కూడా ప్రభువులో లేకుండా ఉంటే సాతాను ద్వారా కూడా మనకు నష్టం. ప్రజలు నష్టం చేస్తున్నారు, వాళ్ళు సాతాను ద్వారానే అనుకోండి. మందులు, ఇవన్నీ, పొలాలు, పంటలు అంతా అన్యాయమే. ప్రతి చోట అడల్ట్రేషనే. అదేవిధంగా రెండవది, అపవాది కూడా మనము ఈ యొక్క కీర్తన అనుక్షణం తీసుకొని ముందుకు వెళ్ళకోకుండా, కీర్తన నమ్ముకోకుంటే వాడి ద్వారా కూడా మన మీదకి అటాక్ ఉంటుంది. అందుకనే ఈ 91వ కీర్తన చాలా ముఖ్యమైన కీర్తన. నేను మీకు నిన్న వారం మొన్న వారం చెప్పాను. ఎంతమంది చేస్తున్నారో రోజు పడుకునే ముందు కీర్తన చదువుతున్నారా? నాయన చదువుతున్నారా? సో ఇది మీరు ప్లెడ్జ్ తీసుకోవాలా, వాగ్దానం తీసుకోవాలా. లేకుంటే ఏమంటారు దాన్ని, ఒక నిర్ణయం. నా కొరకు ఈ 91వ కీర్తన చదివే డిక్లేర్ చేసే పడుకుంటా, నా కుటుంబం కొరకు. మా అర్థమవుతుందా? నా యొక్క కుటుంబం కొరకు, ఇంటికి పెద్దగా, పురుషుడుగా, స్త్రీగా, తల్లిగా ఈ కీర్తన చెప్పే నేను పడుకుంటా. మా తర్వాత మంచం మీదకి పోతాను. పిల్లలతో ఈ కీర్తన చెప్పిల్ల. మీరు చిన్నపిల్లలే అన్నీ అట్లే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పాడు చేస్తూ ఉంటారు. ఆత్మీయ లోకంలో, ఆత్మీయ విషయాల్లో చిన్న పెద్ద ఉండదు పిల్లరా. ఆత్మీయ విషయాల్లో వాళ్ళ ఆత్మ పట్టుకుంటుంది ఆ యొక్క విషయాలని. మీ శరీరాన్ని చూసి పిల్లుల్లే అంటే చాలా నష్టపోతారు మీరు. నైనా ఈనలను బంగారులో పేపర్ తిప్పకు. ఇంకా 91వ కీర్తన ఇట్లా పిల్లలతో చెప్పేలా. ఒకవేళ లేదనుకో, చాలా చిన్న పిల్లలు అనుకోండి, అట్లా పిల్లలు అనుకోండి, చేయి పెట్టి ఆ పిల్లల దగ్గర 91వ కీర్తన చెప్పండి. మీ విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. ఓకే. ఆ తర్వాత ఈ 91వ కీర్తన దినమంతా ధ్యానించే కీర్తన పిల్లలు. ఈ కీర్తన మీ ప్రార్థనలో అనేక సార్లు లేపాల మీరు, ఈ కీర్తనని, ఈ వాగ్దానాన్ని. ఓకే. సో ఈ ప్లెడ్జ్ని, ఈ యొక్క వాగ్దానాన్ని రోజు చెప్తాననే వాగ్దానాన్ని మర్చిపోకండి. ఆల్రెడీ మనము ముఖ్యమైన 5 వాక్యాలు కవర్ చేసాం పిల్లరా. ఓకే. మొదటి వాక్యం ఏమి? మౌన చాటున నివసించువాడు. ఈ కీర్తన క్రైస్తవుల కొరకు అందరికీ అయినప్పటికీ ఇది అందరికీ వర్తించదు.
అందరి జీవితంలో పని చేయదు. ఎవరి జీవితంలో పని చేస్తుందంటే హీ హూ డ్వెల్స్, నివసించాలి. అమ్మ అర్థమైందా నివసించడం అంటే? మొన్న వారం చాలాసార్లు చూసుకున్నాం మనము. దేవుడు నైనా వినాలి, మీరు జాగ్రత్త ముందర చూడండి. అందరూ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోండి, ఏం కాదు, స్ట్రిక్ట్గా ఉండండి. అది తిరిగినట్లు మీరు తిరగద్దండి, నిర్ణయం తీసుకోండి జాగ్రత్తగా. నేను దేవునికి ఒక విజిటర్గా ఉండకూడదు. దేవుని కోసం విజిటర్ అని తెలుసు కదా, ఏదో అప్పుడప్పుడు ఏదో పొద్దున్నే ఒక 15 నిమిషాలు ఆయనకి ఇచ్చేసాం, ఇంకా మిగతా అంతా నా జీవితం 24 గంటలు ఆయనతో. అదేంది ఎప్పుడు ఆయన, చాలామంది క్రైస్తవులే అంటారు, నామకార్థ క్రైస్తవులు అంటారు, ఏంది ఎప్పుడు దేవుడు దేవుడు అని. విజిటర్గా ఉండడానికి వీలు లేదు. వాళ్ళకి ఈ కీర్తన పని చేయదు. పని చేసినా పని చేయనీడు అతనే, ఎందుకంటే విజిటర్కి ఏడ పని చేయదు తెలియదు కదా ఈ కీర్తన గురించి. విజిటర్కి ఏం తెలుస్తుంది? డ్వెల్లర్, లివింగ్, అక్కడ నివసించాలా. ఇది మతం అయింటే మీరు విజిటింగ్ చేయాలా. మతంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, వేరే వేరే చాలా మతాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర పోతారు వాళ్ళు. అంటే దేవుడు కాదని కూడా అయినా వాళ్ళు కష్టం వచ్చినప్పుడు పోతారు, సంతోషం వేసినప్పుడు పోతారు. వాళ్ళు నివసించరు. ఈ పండగ అనుకోండి, వాళ్ళు అప్పుడు పోతారు అటుకి. ఈ యొక్క శుక్రవారం అనుకోండి, ఆ శుక్రవారం పోతారు అటుకి వాళ్ళు. వాళ్ళు మతంలో ఉండేవాళ్ళు. మతంలో ఉండే వాళ్ళకి విజిటింగే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి డబ్బు కావాలంటే వాళ్ళ దగ్గర పోల్లా, చదువు కావాలంటే వీళ్ళ దగ్గర పోల్లా. అర్థమవుతుంది నాయన? ఫలానా రోజే పోల్లా, ఫలానా టైంలోనే పోల్లా, ఫలానా బట్టలు వేసుకునే పోల్లా, ఫలానా వస్తువే తీసుకుని అవన్నీ మతంలో ఉన్నాయి. అవన్నీ ఇది మతం కాదు, ఇది నువ్వు విజిటింగ్ చేసేదానికి. ఎందుకు దేవుడు నివసించాలి అంటానంటే, ఇది రిలేషన్, ఇది తండ్రి కొడుకుల రిలేషన్. మీ ఇళ్ళల్లో ఉంటుంది ఎవరైనా? నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను మీకు. ఒక భర్త ఒకరోజు వచ్చి 4 రోజులు ఏడో పోయి 5వ రోజు మళ్ళీ వచ్చి అట్లా చేస్తాడు ఎవడన్నా భర్త? కొన్ని భార్య చేస్తుందా? కొన్ని పిల్లలు చేస్తారా? ఎవరు? మనకే అట్లా లేనప్పుడు నువ్వు ఆయన తండ్రి అని పిలిచి ఆయనకి పొద్దున 15 నిమిషాలు ఇచ్చేసినాను, ఇంకా నా ఇష్టము, మొబైల్లో నేను సమయం గడుపుతా, లేదంటే నా యొక్క ఇంట్లోనే సరే మాట్లాడుతూ ఉంటా. నేను అవన్నీ తప్పనన్నా, ఇంట్లో మాట్లాడాలా, వంటలు చేయాలా, ఊడ్చుకోవాలా, కానీ నీ యొక్క జీవితంలో ఈ ఒక సెన్స్లో ఉండాలి. ఇప్పుడు సెన్స్ అంటే ఏంటి? నిన్నసారి మనం చూసుకున్నాం, మ్యారేజ్ కూడా దీంతో పోల్చాడు దేవుడు. నివసించడం అంటే పెళ్ళి, ఆ పదము ఏం పదం అంది? యషబ్ అంటే పెళ్ళికి కూడా, పెళ్ళి అనే అర్థం కూడా వస్తుంది యషబ్ అంటే కదమ్మా. దినమంతా ఒక ఆమె భార్య మళ్ళీ ఆలోచించదు, రేపు ఎవరన్నా పెళ్ళి చేసుకోవాలబ్బా, ఎట్లయితే అట్లా, ఇంక వారం తర్వాత ఏమన్నా మా వాళ్ళకి చెప్దామా పెళ్లి చూపులు చూడమని. ఆల్రెడీ పెళ్ళి అయింది కాబట్టి ఊహల్లో కూడా వస్తుందామా? ఊళ్ళో వస్తుందా? ఎవరైనా వ్యభిచారులు ఉంటే వాళ్ళకి రావచ్చు. ఆ పురుషుడు లేదంటే వ్యభిచారి, మొగోడు వ్యభిచారి అయితే అతనికి ఆలోచనలు ఉంటాయి, ఆయమ్మ ఈయమ్మ అని. కానీ ఒక మంచి భార్యాభర్తల్లో పెళ్ళి అయిన తర్వాత చచ్చిపోయేంత వరకు చాక్లెట్లు ఏమని తెలియదమ్మా. ఒక మంచి భార్యాభర్తల మధ్య చచ్చిపోయేంత వరకు ఆ భార్యలో ఇంకా ఆలోచన కూడా రాదు, పెళ్ళి ఆలోచన రాదు, ఇంకా పురుషుడు ఆలోచన రాదు, ఆ స్త్రీకి రాదు, పురుషుడికి రాదు. వాళ్ళని యేసు ప్రభువు వ్యభిచారులు అంటాడు బైబిలు. అందుకే బైబిల్లో విగ్రహారాధన ఏంది? దాంతో సమానంగా పోల్చాడు. ఎందుకు? ఈయన దేవుడు నీకు, ఈయన తండ్రి, ఈయన మళ్ళా ఎవరిని నువ్వు పోయి తండ్రి అని పిలిచినావనుకో, అది అందుకే బైబిల్లో దాంతో పోల్చారు పిల్లరా. అందుకనే దేవుడు విజిటర్ కాదు, దేవుడు నువ్వు నివసిస్తానావు. ఏంది చేయాలన్నా 1000 రూపాయలు ఖర్చు పెడతానన్నా నీకు ఫస్ట్ టక్కున ఐడియా రాలా, ప్రభు ఏమంటాడో, ఆయన సంతోషపడతానాడా, ఆయనకి ఇష్టమేనా అనేది ఎప్పుడు ఆ యొక్క రిలేషన్లో ఉండాలి పిల్లరా. భార్య చేస్తుందా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏడంటే తిరిగేది, ఏదంటే అది కొనేది, ఇట్లా చేస్తారా? చేయం. మనము సభ్యత కలిగిన వాళ్ళము భర్తతో అడుగుతాము, అంటే భర్త భార్యను అడుగుతాడు,
ఇదిగో ఇది బడ్జెట్, ఇది ఏమి ఈ నెలలో కొందామా అంటే ఏదైనా ఇద్దరు డిస్కస్ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. దేవుడు అంతే, ప్రతిదీ దేవుని యొక్క లోయ వెళ్ళాలి మనం. సో అది నివాస స్థానం పిల్లలు. అందుకే యేసుప్రభువు పాత నిబంధనలో నివసించడం అని రాయబడింది 91వ కీర్తనలో. అక్కడ యేసుప్రభు అంటాడు, నేను ద్రాక్షావళి మీరు తీగలు, ఏం రాయబడింది, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాయడలా మనం బతుకుతామని. 15:4 చదవనైనా యోహాను సువార్త 15:5 చదవండి. 15:5 ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. చూసారా, నిలిచి ఉండడం అంటున్నారా, డ్వెల్లింగ్. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచుందునో అది ఇదే నివాసం అంటే. బహుగా ఫలించాలంటే ఇది 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 కావాలా. అందుకే మ్యారేజ్తో పోల్చడం జరిగింది. ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావో మనం కలిసిపోయాము, ఇద్దరు కలిసి జీవిస్తాం లోపల ఇప్పుడు. అందుకే చాలా ఇది మతం కాదు, ఇది క్రైస్తత్వము. ఏదో సండే ఓ రోజు మాత్రమే ఏదో పోయి ఆడ పాట పాడుకొని ఏదో ఒక చందా ఇచ్చి వచ్చేసే మిగతా వారం అంతా. అందుకే 91వ కీర్తన వాళ్ళ జీవితాల్లో పనిచేయదు, వాళ్ళు క్రైస్తవులే. మనం ఆల్రెడీ లోపల ఉన్నాం దేవునిలో. 1 యోహాను 5:4-15 చదవండి. చూడండి అక్కడ ఏం రాయబడిందో. 1 యోహాను 4:15. ఒప్పుకున్నారా మీరు? నేను ఒప్పుకుంటేనే రక్షణ. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకున్నారో చూసారా పిల్లరా, ఆయన ఆల్రెడీ నీలో నిలిచి ఉన్నాడు. ఏడున్నాం మనము? దేవుని యందు ఉన్నాం ఆల్రెడీ మనము. త్రిత్వం నివసిస్తుంది లోపల. సిస్టర్ మీకు తెలుసా త్రిత్వం ఏడున్నాడు? లోపల ఉండే త్రిత్వము. యేసుప్రభు అన్నాడు, నేను నా తండ్రి ఇద్దరు వాళ్ళలో నివసిస్తామని. మీలో నాలో దేవుడు నివసిస్తా అన్నాడు. త్రిత్వం మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అర్థమవుతుందండి? యేసుప్రభు మనలో ఉన్నాడు. దేవాదేవుడు యెహోవా దేవుడు ఏడున్నాడు అక్కడ, అదే రాయబడింది. ఏ విధంగా నువ్వు ఒక క్షణం కోసమన్నా ఆలోచిస్తావు, ఇది కాదులే, మన ఇష్టం సార్, ఏం కాదులే, అట్లా పోయేకే లేదు నాయన నీకు నాకు. నేను దేవునికి దేవుడు కన్నాడు మనం. అందుకే నేను ఇప్పుడు ప్రార్థనలో నేను మీకు చెప్పా, మీరు ఎప్పుడు ఈ యొక్క మాటలు నోట్లో నుంచి ప్రవహిస్తానలా, ఊపిరిలాకపోతానలా, నీలో జ్ఞానం ఉన్న ఆ జ్ఞానం నాలో ఉంది ప్రభువా. నువ్వు మాట్లాడి చూడు, ఆ మాట చెప్పి చూడు, నీకు బైబిల్లో అన్నీ గుర్తొస్తాయి. దేవునికి చెప్పాలి, ప్రభా జ్ఞానం అన్లోడ్ చేయి నాలోకి, అన్లోడ్ చేయి మొత్తం అంతా. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుడివి, నాకు నీ గ్రంథం అంతా లోపల ఉన్న మర్మాలన్నీ అన్లోడ్ చేయి. నేను జీవనది నన్ను పిలిచావు నాకే. నేను ముందర చూడాలి, మీరు అక్కడే చూడకండి. దేవుని ముందర మీరు క్లెయిమ్ చేయాలయా, నువ్వే పిలిచావు కదా, నీ కడుపులో నుంచి జీవజాల దారులు ప్రవహిస్తాయని. నా ఫ్రెండ్తో నేను మాట్లాడినప్పుడు నీ జీవనది నాలో నుంచి ప్రవహించాలా. కృతజ్ఞతలు తండ్రి. అదే ఇప్పుడు యుద్ధం తండ్రి, యుద్ధం నీదే. ఎందుకంటే నా ప్రభు నాకు జీవనది ఇచ్చాడు. నాలో నుంచి నా కడుపు అంటే ఏంటి? కడుపు అంటాడు యేసుప్రభు. కడుపు ఏదానికి గుర్తు? ఆత్మకి, పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ఆయన మనలో ఉన్నాడు. ఎప్పుడు చెప్పాలా ప్రభా బయటికి పోతే ఎప్పుడు మాట్లాడుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు, పాత నిబంధనకి కొత్త నిబంధనకి పెద్ద తేడా ఏమంటే, పాత నిబంధనలో ఒబే చేసినప్పుడు దీవెనలో, కొత్త నిబంధనలో విశ్వాసం ఉంచినప్పుడు దీవెనలో. ఏంటి సార్ అది? ఎందుకు అంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది? ఎందుకంటే ఒబే ఎవరు చేశారు? యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి మనం నెరవేర్చాము ఆయనలో ఉండే. అందుకే ఇప్పుడు ధర్మశాస్త్రం వలన కాదు మనం నీతిమంతులుగా ఎంచబడతాను, ఇది యేసు ప్రభు ద్వారా. అందుకే ఇప్పుడు పాత నిబంధన అది ఇది చేస్తే ఇది ఇస్తాను కాదు. ఇప్పుడు అర్థమైందా సిస్టర్? మీరు నైనా వింటారా మీరు? ఇది చేస్తే ఇది ఇస్తాను కాదు. ఇప్పుడు ఏదో తెలుసా, ఇప్పుడు నువ్వు ఇది నమ్మితే నీకు ఇస్తాను నేను. నమ్ముట నీ వలన అయితే నువ్వు అన్నీ తీయాలి. ఎందుకంటే ఆయన అన్నీ మన చేతికి ఇచ్చేశాడు యేసు ప్రభు, అబ్రాహాం ఆశీర్వాదాలన్నీ. సో దినమంతా ఏం నమ్మాలి నువ్వు? యేసయ్య నువ్వు జ్ఞానివే, నీకు పుట్టాను నేను జ్ఞానిని. క్రైస్ట్ మైండ్ ఈజ్ ఇన్ మీ. క్రీస్తు మనస్సు నాలో ఉంది. నాలో మతిమరుపు ఉంది, నాకు జ్ఞాపకమే ఉండదు, నేను మతిమరుపురాలని, ఇంకేమంటారమ్మా, నేను ఈడియట్ని, నాకు ఏమీ రాదు,
నేను ఏదైనా చెప్పాలని రాదు, నేను చెప్పలేను, నేను నోరు ఇప్పలేను, నాకు ఎవరు చెప్పండి భయము. ఇంకేమో చెప్పండి మీరు, మీ కథ మీరంతా ఇవే కథలే చెప్పేది ఇంత దినమంతా. నాకు ఏంది రాదు, పాస్టర్ చెప్పినట్టు నేను చెప్పలేను, ఆ దైవజనుడు చూడు నేనేం వేస్ట్ ఫెలోని. నువ్వు జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది, లైఫ్ అంతా. నువ్వు ఏం చెప్తాన్నావో అది నీ విశ్వాసం. అందుకే నీ విశ్వాసం ఏమై ఉండాలా? అయా నువ్వు ద్రాక్షవల్లి, నేను తీగనయ్యా. నీలో ఉన్న మహాజ్ఞానం నాలో ప్రవహిస్తానందుకు వందనాలు. నీలో ఉన్న తేజస్సు నాలో ఉంది, నీలో ఉన్న మహిమ నాలో ఉంది, నీలో ఉన్న ఆరోగ్యం నాలో ఉంది, నీలో ఉన్న బలం నాలో ఉంది. నువ్వు మాట్లాడగా నైనా హృదయాలు నైనా మారేటట్లు చేసావు. నువ్వు సమరస్థితితో మాట్లాడినప్పుడు హృదయాలు మారిపోయా. నువ్వు నేను కలిసి మాట్లాడుతున్నాం ఇప్పుడు. అమ్మా ఏం చెప్పాలా? నువ్వు నేను కలిసి మాట్లాడుతున్నావు. హృదయాలు తండ్రి మార్పు చెందుతున్నందుకు కృతజ్ఞతలు. నువ్వు ఫస్ట్ విశ్వాసాన్ని విడదలిచి అద్భుతాన్ని చూస్తావు. ఎవరు చెప్పిరు నువ్వు అజ్ఞానివని? ఎవరు చెప్పిరు నీకు బుద్ధి లేదని? నువ్వే చెప్పుకుంటావు, అందుకే నీకు లేదు. అమ్మ అర్థమవుతుందా? హలో. సో ఈ రిలేషన్లో డ్వెల్లింగ్ అంటే ఇదే పిల్లరా. ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. మా ఇంటానరా అనుక్షణము నివసించాల. అది మన యొక్క మొదటి వాక్యంలో డ్వెల్లింగ్ అంటే. ఆ తర్వాత ఎక్కడ డ్వెల్లింగో? సీక్రెట్ ప్లేస్. ఎక్కడ తెలుగులో ఏం రాబడింది? మహోన్నతిని చాటున నివసించువాడు చాటున. సీక్రెట్ ప్లేస్ చెప్పాను నేను. సీక్రెట్ ప్లేస్ అంటే ఇన్నర్ ఛాంబర్. సామెతల గ్రంథము ఒక వాక్యం చదవండి. కీర్తనల గ్రంథం 25:14. ఎవరికంటే ఆయన సీక్రెట్లన్నీ బయలుపరిచేది? ఎవరైతే ఆ రహస్య స్థలంలో నివసిస్తారో. యెహోవా ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏం తెలియజేస్తాడు? మర్మాలన్నీ. ఏం చెప్పాలా అనుక్షణం నైనా? ఏం చెప్తావు నైనా ప్రేయర్లో? లేదంటే అనుక్షణం నడుస్తా లేస్తా కూర్చుంటా? బ్రదర్ ఏం చెప్తారు బ్రదర్? అన్న ఏం చెప్పాలా? నాకు జ్ఞానమే, నాకు జ్ఞానమే. మోషేకి ఇచ్చిన జ్ఞానం, నువ్వు మోషే జ్ఞానం ఇచ్చావు. పౌల్లో నువ్వు జ్ఞానాన్ని కుమ్మరించావు. అపోస్తులుగా పౌలుకున్న జ్ఞానం నాకు ఇతే, వాళ్ళలో కుమ్మరించిన నాలో కుమ్మరించు. అర్థమవుతుందా? ఇన్నర్ ఛాంబర్లో నువ్వు ప్రవేశించాలా. అక్కడ ఏమంటే దేవుడు తన మర్మములు ఎక్కడ తెలియజేస్తాడు? నివసించే వారికే తెలియజేసేది. ఆదివారం ఒక్కరోజు రోజుకు పొద్దున్నే ఒక 10 minutes అట్లా పడేసేసి నిద్రకు కాల్సిటే ఎంతసేపు అన్నా ఇస్తావు. అమ్మ ఇస్తాను తప్పుగా అనుకుంది, నేను ఖండం చేయడంలే, మీరు సత్యం తెలుసుకోవాలని చెప్తాను. మొబైల్కో నిద్రకో తిండికో కొంతమంది కూర్చుంటే గంటలు కూర్చుంటానే ఉంటారు. ఒక డిసిప్లిన్ ఉండదు. అరే ఈ టైంకి నేను బైబిల్ చదువుకోవాలి కదా, ఈ టైంకి ప్రార్థన చేశాను కదా, ఈ టైంకి ఇది చేసుకోవాలి కదా. ప్రాపర్ డిసిప్లిన్ ఉండాలి పిల్లరా. జంతువులు కాదు కదా. టైం అంతా వేస్ట్ చేస్తాం. దేవుడు 24 గంటలు అందరికీ ఇచ్చినది, ఎవరికి ఏమి ఎక్కువ ఇలా. కొంతమంది క్రమశిక్షణ లేకుంటే టైమే లేదు అంటాను. టైం కాదు లేనిదే, క్రమశిక్షణ లేదు, అది సమస్య. అంతే కదమ్మా. పడుకుంటే పడుకునే ఉంటావు కదమ్మా, తింటానే ఉంటావు. ఏడన పోతే పోయింటాం అంతే. ఇంకా మళ్ళీ రావు, ఏ టైం వస్తావో ఏమో తెలియదు మనకి. మీకు ఎట్లా తెలుసు సార్ ఇవన్నీ అంటే? మనం అంతా ఆడ జీవించి వచ్చాము, ఇవన్నీ అనుభవాలు కదమ్మా. ఎవరైనా పిల్లలు పోతే, పిల్లలు కొంతమంది మనోళ్ళంతా మంచోళ్ళే. హలో అర్థమవుతుందా? కొంతమంది పోతే రాత్రి 10-11 రారు కదమ్మా. వాళ్ళమ్మ పాపం ఏడున్నారా అంటే అప్పుడు ఎప్పుడో వస్తారు రాత్రి. డిసిప్లిన్ ఉండదు. లాస్ట్కి జీవితం అంతా ఆటో తోలుకుంటూ ఉంటాడు. ఎందుకు? అప్పుడు ఇనలేదు కాబట్టి, డిసిప్లిన్ లేదు కాబట్టి. లేదంటే ఏదైనా హోటల్లో పని చేసుకుంటా ఉంటాడు, లేదంటే ఏదైనా బేల్దార్ పనికి పోతాడు. బేల్దార్ పని తప్పనని నేను, మంచి పని. వాళ్ళు లేకుంటే ఇల్లే కట్టబడేది కాదు. కానీ ఈయన డిసిప్లిన్ లేడు కదా ముందు. అందుకే ఇప్పుడు డిసిప్లైన్గా దినమంతా పిల్లలు మోయాల, దినమంతా సిమెంట్ మోయాల. ఎందుకంటే అప్పుడు డిసిప్లిన్ లేడు. అర్థమవుతుందా అమ్మ? మీరు ఎందుకు కలెక్టర్ కాలే, ఏడెందుకు వచ్చినారు? అది కథ. కనీసం ఇప్పుడైనా డిసిప్లైన్గా ఉండండి. ఏ దాంట్లో? ఆత్మీయ విషయాల్లో ఇప్పుడైనా డిసిప్లైన్గా ఉండండి. ముందు భవిష్యత్తు బాగుంటుంది. పొద్దున్న లేండి, బైబిల్ చదవండి, నివసించండి ఆయన దగ్గర, మాట్లాడండి. ఈ మాటలన్నీ ఎంత బాగుంటుంది అసలు ప్రార్థనా జీవితము. మోని ఎంత బాగుంటుంది ప్రార్థనా జీవితము. అసలు చేస్తే కదా బాగుండేది. అందరూ చేస్తారు ప్రార్థన. ఏం చేస్తావు ప్రార్థనలో? ఎంత బాగుంటుంది అసలు ఇది. చక్కగా ఆయన ముందర కూర్చొని, నీలా నన్ను చేసుకున్నావు కదా ప్రభా, ఎంత మంచోడి నువ్వు,
నీకున్న జ్ఞానం నాకు ఇస్తువే, ఇక నుంచి ఎక్కడ పోయినా నీ జ్ఞానం నాలోంచి ప్రవహిస్తా అంటే ప్రజలు విని తన్మయులైపోతారు. ప్రజలు యేసయ్యను సామరస్య మాదిరి నేను మాట్లాడితే చాలు సామరస్య మాదిరి కన్నీరు ఉన్నీరైపోయి సంఘానికి వచ్చి యేసయ్యను రక్షణగా పొంది బాప్తిని తీసుకుంటారు. ఎంత జ్ఞానిని తండ్రి, నీ జ్ఞానం అంతా నాకు ఇచ్చావు. అదే ప్రార్థనలో చెప్పాల్సిందే, యేసయ్య నువ్వు ద్రాక్షావల్లివి, నేను తీగని, నీ శరీరం నిండా ఆరోగ్యం, నువ్వు ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ కాలే, ఏ సునాములో నేను హాస్పిటల్లో అడ్మిట్ కాను కాక. చెప్పేవాటిలో ధైర్యం ఎవడన్నా ఎందుకు చెప్తావు? నువ్వు ఆల్రెడీ చెప్పేసావు, నాకు ఇది ఉంది, ఇది ఉంది, మా నాయనకి అది ఉంది, మా అమ్మకి ఇది ఉంది. ఇది ఎండాకాలం వచ్చింది, చలికాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది, గాలికాలం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి, నేను అందుకే హాస్పిటల్లో ఉంటా అంటే ఎట్లయితుంది? ఏం చెప్పాలమ్మా? ప్రభువా నువ్వు ఎప్పుడు హాస్పిటల్లోకి పోలే, నేను నీ శరీరాన్ని, నువ్వు శిరస్సువి, హాస్పిటల్ నేను చూడను గాక. అమ్మ అర్థమవుతుందా? అనారోగ్యం చూడను గాక. యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత అనువులలో ఆరోగ్యం ఉంది ప్రభువా, ఎంత మంచి దేవుడు నువ్వు చెప్పారా మీరు? అందరూ తలలు ఊపుతారు, కానీ వీడి నుంచి బయట గడపమాని దాడతాను. ఎట్లే రోగాల గురించే మాట్లాడతాను, రోగాల గురించే మాట్లాడతాను. నేను జోక్ చేయడంలే, మీకు ఏదో నవ్వాలని చెప్పడంలే. దినమంతా నివసించాలా ఎక్కడ? వాక్యంలో. మనిషి ఎట్లా బ్రతుకుతాడంటమా? గిట్టి చెప్పాలి, రొట్టె వలన అంటాను చూడు మోని. బంగారు తల్లి కోడలు, మేమిద్దరు రొట్టె వల్లనే బతికేది. రామకృష్ణ వెనకాల ఏదో ఎట్లా బతుకుతారు మనం? ఉన్నాం సార్ నిద్ర సార్ మళ్ళీ చూసుకొని మీ కథ అంటాడు బాబు. అమ్మా ఏదంతా బతకాలా? చింటూ చింటూ అంట మన సుశాంత్, దేవునితో బతకాలన్నా? దేవునిలో కరెక్ట్ ఆన్సర్ వాక్యంలో అని చెప్పు. దేవుని వాక్యంలో అంటే దేవుని వాక్యం అంటే బైబిల్లోనా దూరిపోయేదా? చెప్పు ఏం చేస్తావు? ఎట్లా బతకాలి చెప్పు? రొట్టె కాదు, రొట్టెతో మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బతకాలంటే వాక్యంలో బతకాలా? ఎట్లా? వీళ్ళకన్నా చెప్పు ఒకసారి, ఎట్లా బతుకుతావు వాక్యంతో? చెప్పు అమ్మ, ఎట్లా బతుక? నువ్వు చెప్పు ఎట్లా బతకాలి వాక్యంతో బతకాలంటే? బా అందరూ తప్పట్లు కొట్టాను. ఇంకా సాల్వ్ చేయండి. సంతోషం ఆయనకి. మా పిన్నికి తప్పట్లు కొట్టమన్నారని. ఎస్, నేను అది తీసుకున్నాను. ఏదాంతో బతుకుతాలా? వాక్యం అనుక్షణం. తండ్రి నువ్వు మహాజ్ఞానమే, నీకు పుట్టాను తండ్రి కదా. దేవుడు ఏమన్నాడు? మనల్ని కన్నాడు ఆయన. నువ్వు జ్ఞానివి, నీకు పుట్టాను కాబట్టి నేను జ్ఞానిగా బ్రతుకుతాను. నీ జ్ఞానం నాలో ఉంది, నీ 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 సామర్థ్యం నాలో. నువ్వు ఎప్పుడూ హాస్పిటల్కి పోలేదు, నువ్వు తిన్న దెబ్బల చేత నాకు ఆరోగ్యం ఇచ్చావు, నేను ఆరోగ్యంగా బ్రతుకుతాను. భయపడకండి. 1-2 నెలలు మీరు ఈ మాటలన్నీ చెప్పినా కూడా మీకు శోధనలు ఏమో వచ్చి రావచ్చు. వాడు ఎందుకు వస్తాడు? వాక్యం ఎత్తుకుపోయి దానికి ఏం చేస్తాడు? అనారోగ్యం ద్వారా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. నేను చెప్పే మాటలని బయటికి పోతానండి, ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకో, ఇవన్నీ మనకు చెల్లవు సార్, మన భాష మంది అన్నావా చచ్చిపోయేంత వరకు అనారోగ్యంలో ఉంటావు. వాడు నీలోంచి ఏం ఎత్తుకొని పోలా? గట్టి చెప్పారే, వాక్యం ఎత్తుకుపోయి కదా వాడు వచ్చినది. అందుకే నువ్వు ఇప్పుడు అన్నావు అనుకో, ఏసై తిన్న దెబ్బ చేత నా రక్తంలో ఆరోగ్యం ఉంది, నా శరీరంలో ఇంత రక్తం ఉంది, నా కళ్ళల్లో ఈ ఆరోగ్యం, నా శరీరంలో నా స్కిన్లో ఈ ఆరోగ్యం, నా కాల్ బ్లాడర్లో, నా కళ్ళల్లో ఈ ఆరోగ్యం నువ్వు చెప్తా ఉన్నప్పుడు వాడు ఈ వాక్యం చెప్తాను, ఈమె ఇంకా ఆరోగ్యంతో నివసిస్తుంది, హాస్పిటల్ పోదింగా అని వాడు ఏం చేస్తాడంటే, నువ్వు వాక్యం చెప్పుకొని ఉండడానికి వాడు ఏం చేస్తాడు? దగ్గు, పడిసెము, 4 రోజులైనా పోలే దగ్గు, వారమైనా పోలే దగ్గు, 10 రోజులైనా పడిసెం పోవడంలే. అమ్మ అర్థమవుతుందా? మాత్రలు వేసుకున్న పోవడంలే. వాక్యం చెప్పి చెప్పి సాలైపోయింది అనిపిస్తుంది నీకు. కానీ అదే వాడు పోయేటప్పుడు వాడు నిన్నే జాడిస్తా అన్నాడు. కానీ నువ్వు గట్టిగా నిలబడినావు అనుకో, 30 60 100 ఫలిస్తావు. నువ్వు రొట్టెతో బతకాలని ప్రయత్నం చేస్తే, అంటే వాక్యం కాకుండా ఇతరులు ఏదాంతన్నా బతకాలని ప్రయత్నం చేస్తే నువ్వు బతకలేవు. అలా సృష్టించబడలేదు నువ్వు.
నువ్వు సృష్టించబడిండేదే వాక్యం ద్వారా బ్రతికేదానికి, అనుక్షణం వాక్యంతో బ్రతికేదానికి. అండర్ షాడో, మా తెలుగులో ఏం రాయబడింది? నీడను విశ్రమించేవాడు. మొదటి వాక్యం నీడ. నీడ ఎప్పుడు పడుతుంది? నిన్న వారమా చూసుకున్నాం. నిన్న వారం ఒకరి నీడ ఎప్పుడు పడుతుందమ్మా? పక్కన ఉన్నప్పుడే నీడ పడేది. ఒక మనిషి మీ నీడ ఎప్పుడు పడుతుంది? పక్కన ఆనుకొని నడసాలా. చూడు ఎంత మొదటి వాక్యంలోనే ఎంత ఎంత ఇది ఉందో అమ్మా. అక్కడ రాయబడింది ఇంగ్లీష్ చాలా రాయబడింది కదా. ఏం రాయబడింది? హీ హూ డ్వెల్స్ ఇన్ ద మోస్ట్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ఆల్ మైటీ. షాడో, నీడ. ప్రభుతో ఎప్పుడు నీడలో ఉండాలి. అర్థమవుతుంది నీకు? హలో, దేవుడు ఎప్పుడు నీతో నాతో దూరం ఉండాలని ఎప్పుడూ కోరుకోలే. ఆదామును సృష్టించేది కలిసేకి వచ్చేవాడు. ఆ తర్వాత అబ్రహాంని చూసుకోండి, ఎప్పుడు అబ్రహాంతో మాట్లాడేవాడు, ఇస్సాకుతో మాట్లాడేవాడు. మనిషిగానే వచ్చేసాడు కిందికి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చేసారు. ఎంత ఇష్టం అతనికి అబ్రహాంతో మాట్లాడాలంటే, వాళ్ళ ఇంట్లో పోవాలంటే. వాళ్ళ ఇంట్లో కూర్చొని ముగ్గురు తింటున్నారు. బ్రహ్మాండంగా డిన్నర్ జరిగింది. మా అర్థమవుతుందే లేదా మీకు? లంచ్ అనుకుంటా, పగులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చారు అటుకి. మనిషి ఎవరు మీకు తెలుసు కదా. ఆత్మ మనిషిగా శరీరం ధరించుకోవచ్చు. బైబిల్ అంతా చూసుకొని ఇజ్రాయెల్ జనాంగానికి ఆయన పగులు మేఘస్తంభము, ఆ తర్వాత ఏమన్నాడు మోషేతో? మోషే, మీ మధ్య ఉండాలయా, నేను సృష్టించినది, పుట్టించుకునేది, నా గర్భంలో నుంచి మిమ్మల్ని తీశాను, నేను మీతో ఉండాలయ్యా, మధ్యలో గుడారం పెట్టాయా. చూసారా? వాళ్ళతో నడిచేవాడు పగులు, రాత్రి వాళ్ళతో నడిచేవాడు దేవుడు. అదే దేవుడు కొత్త నిబంధనలో మీలో నాలో ఇప్పుడు నివసిస్తూ ఉన్నాడు. ఆయన మనకు నీడై ఉన్నాడు. సో ఆయన నుంచి ఎప్పుడు కానీ దూరం పోకూడదు. అందుకే కీర్తనకారుడు మంచి మాట అంటాడు, నీ వాక్యము నా పాదాలకు దీపము, మార్గాలకు. ఎప్పుడు వాక్యంలో ఉండేవాడు వాడు వర్ధిల్లుతాడు. మా అర్థమవుతుంది? ఎప్పుడు వాక్యం బతకాల. మనం అనుక్షణం వాక్యం చెప్పాలి. నీ అభిషేకం నా మీద ఉంది. నువ్వు ఎంత అభిషక్తుడో నేను అంత అభిషక్తుడు. ఏ సంఘం చూడండి ఎట్లుంటుందో, మీ జీవితం చూడండి ఎట్లుంటుందో. అనుమాన పడకండి. వాక్యం చెప్పేటప్పుడు శోధనలు వస్తాయి. ఎందుకంటే వాక్యం నువ్వు చెప్పేది మానేయాలా అని. డబ్బులు అప్పుల్లో ఉన్నావు, వాక్యం చెప్పు. అయ్యా నువ్వు నా ఇల్లు గొప్ప ధననిది అన్నావు, నీతిమంతులు గొప్ప ధననిది, నువ్వు నా ప్రతి అవసరం తీర్చే దేవుడివి. తండ్రి, అర్థమవుతుంది నాయన, నువ్వు నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడివి, నువ్వు నాకు అప్పుల నుంచి బయటపడేసే దేవుడివి, నా ఇంట్లో సమృద్ధి ఇచ్చే దేవుడివి, నా గిన్నె నిండి పొరలెత్తట్లు చేసే దేవుడివి. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి నీ విశ్వాసాన్ని విడుదల చేస్తూ ఉంటావో, నీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ జీరో కాదు. నేనా నేను నిన్న వారమే చెప్పాను అనుకుంటా, ఐశ్వర్యం వచ్చేది ఆశీర్వాదం వలన. ఐశ్వర్యం వచ్చేది నీ కష్టార్జితం వలన కాదు. పని చేయాలా, సోమరులు ఉండకూడదు. ఎందుకు పని చేయాలా? ఇప్పుడు కీర్తన్ పని చేస్తాడు ఆఫీస్లో, బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తాడు, మీరు ఎవరో టీచర్లు పని చేస్తున్నారు, మీరంతా చాలామంది ఆఫీస్లో ఎందుకు పని చేస్తానో చెప్పండి. నేను చెప్తున్నా, మీరు అనుకునేది అందరూ అనుకునేదేమో జీతం కోసం చేస్తాను సార్ అని. మీరు జీతం కోసం కాదు పని చేస్తాండేది, అందుకే మీ దగ్గర డబ్బులు లేవు. మీరు ఆడ పని చేస్తాండేది యేసు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ పని ద్వారా. అర్థమవుతుందా? నువ్వు అక్కడ ఉండేది యేసు ప్రభు ఆడున్నాడు. ఆయన ముందర చూడాలి, ఇక్కడ చూడాలి. మీరు మాట్లాడకండి. యేసు ప్రభు ఏం చేసేవాడు ఆ డిపార్ట్మెంట్లో, ఆ పోస్ట్లో ఉంటే? ఆయన ప్రార్థన చేసేవాడు, ఆయన ప్రేమగా మాట్లాడేవాడు, ఆయన కనికరంగా మాట్లాడేవాడు, ఆయన దేవుడోలో చూపించేవాడు. నువ్వు ఆడ ఆఫీస్లో అదే పని చేయాలా, నీ ప్రేమతో మాట్లాడాలా, స్వార్థం ఉండకూడదు. నువ్వు అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పే వ్యక్తి కాదు. ఆడ దేవుడు ఉంటే, యేసుప్రభు ఉంటే ఆ పోస్ట్లో ఏం చేసేవాడు, నువ్వు అదే పని చేస్తాను. అందుకు అక్కడ పెట్టిండేదే. వాళ్ళు నీకు డబ్బులు ఇస్తున్నారు, ఈయనలే. ఎందుకంటే ప్రపంచం యొక్క విధానం అదే. కానీ నువ్వు ఆత్మీయంగా నీకు దేవుడు ఏమంటానంటే, నా ఆశీర్వాదం నీకు డబ్బులు ఇచ్చేది, ఐశ్వర్యం ఇచ్చేది. మనిషి కష్టం ద్వారా ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఎవరి ద్వారా ఎక్కువ అయ్యేది? ఆశీర్వాదం ద్వారా ఐశ్వర్యం ఎక్కువ అయ్యేది. అందుకే నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిది అంటాడు దేవుడు. దేవుడికి తెలుదా నీకు 30,000 వచ్చేది ఆడ జీతం అని? దేవుడికి తెలుదా నీకు 20,000 వచ్చేదని?
మళ్ళీ ఎందుకు నీతిమంతుల ఇండ్లు గొప్పదననేది? ఎందుకు నా దేవుడు తన స్వర్గం నుంచి పూర్తి చేస్తాడు? ఎందుకు దేవుడు అంటాడు ఆకాశ వాకిలి తెరిచి ఇస్తాను? ఎందుకు నిన్న వారం చూసుకున్నావు అబ్రాహాము లోతు ఆస్తి ఎంత అయిపోయింది? కష్టపడ్డం వలన వచ్చినది ఆశీర్వాదం వలన. ఆడ పని చేస్తానేది ఎందుకు? నువ్వు యేసు ప్రభు గురించి చెప్పేదానికి, అక్కడ ప్రార్థన చేసేదానికి, నీ జీవితం ద్వారా అక్కడ కనికరం చూపించడానికి, దయ చూపించడానికి, జాలి చూపించడానికి. అక్కడ ఉండే మనుషులు 10 మంది పనిచేస్తున్నారు. మీ ఆఫీసులో హాస్పిటల్లో ఒక 20 మంది పనిచేస్తున్నారు. ఆ 19 మందికి ఒక ప్రశ్నార్థకం అయిపోవాలి. నువ్వు ఏం మనిషి రైతను? ఎవరి గురించి చెడ్డ మాట్లాడు? ఏం మనిషి ఇతను? అసలుకి టైంకి వస్తాడు? ఏం మనిషి ఇతను? టయానికి పోతాడు ఆఫీస్ నుంచి? ఏం మనిషి ఇతను? మేము కూర్చొని అంతా ఇష్టానుసారంగా ఎవరి గురించి వాడిని మాట్లాడుతున్నాము, ఏందేందో మాట్లాడుతూ ఉంటాం. ఈ మనిషి ఏందిరా? ఎప్పుడు చూసినా ఏది పద్ధతి ప్రకారం మాట్లాడతాడు, గౌరవం మాట్లాడతాడు, ఎవరిని ఎత్తేడే, ఎవరిని కించపరచడే. అసలు ఏంటి మనిషి? ఇంతవరకు చూడలేదే. ఎవరి మనిషి? చర్చికి పోతాడంట ఆ మనిషి. చర్చికి పోతే మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు చర్చికి పోయేవాళ్ళు? మా ఫ్యామిలీలో ఎంతమంది? తీసుకుని ఆయన పక్కన పెట్టి మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? అందుకే నీకు ఆడ ఉద్యోగం ఇచ్చిండేదే. క్రైస్తవులు ఏంగా తయారయ్యారంటే అదే నా భుక్తి, అదే నా పిల్లలకు దేవుడు. అందుకే చర్చికి రారు, ప్రార్థనలకు రారు, ఆడ దరిద్రంలో పడింటారు, అప్పుల పాలు అయిపోతారు మనిషి. దేవుడు నీ హృదయాన్ని చూస్తానంటున్నాడు. అందుకే ఆడున్నా సాక్షిగా ఉండాలి మనం. దేవుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ అంటాడు. మనం ఏం చేస్తామంటే డబ్బు కోసము వాళ్ళని ఇది ఇగ్గేది వీళ్ళని లేనిపోని గబ్బంతా పట్టుకుని ఆఫీసులో పోయి పడుతుంటాం. ఆఫీసులో గబ్బు పట్టకూడదు మనం. ఎందుకు పడాలా? మా ఘనత ఎవరిస్తానన్నారు? దేవుడు. ఐశ్వర్యం దేవుడు ఇస్తానన్నాడు, ఆరోగ్యం దేవుడు ఇస్తానన్నాడు. నిన్ను తలస్థానంలో పెట్టే బాధ్యత ఆయనది, నిన్ను పైవాడిగా పెట్టే బాధ్యత ఆయనది, అధికారుల ముందు నేను దీవించే బాధ్యత ఆయనది. బాధ్యత అంతా ఆయన తీసుకున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయనకు మాదిరిగా ఉండాలి. ఓకే, ఎనీహౌ. సో చూస్తే మీరు నేను ప్లరా మరి 5-6 వాక్యాలు స్ట్రైట్గా వెళ్దాం. 5-6 వాక్యాలు లాస్ట్ టైం చూసుకుంటూ మానేసాం, అక్కడ ఆపేసాం. సారీ. రాత్రివేళ కలుగు భయమునకైనను, గట్టి చదవాలి నాయన. చాలా ఇంపార్టెంట్ వాక్యాలు. ఈ రెండే చెప్పాలా, నేను ఈరోజు ముగించాలి కూడా. ఈ రెండు ప్లరా నిన్న వారం చెప్పాను నేను. ఇక్కడ భయము, రాత్రివేళ కలుగు భయము. జాగ్రత్తగా వినాలి ఇంక నుంచి ముందర చూడండి బాగా. రాత్రివేళ కలుగు భయము. ఈ భయం అనేది హీబ్రూలో పకత్ అని పేరు, వర్డ్ PAKKTH. ఓకే, KKATH. ఓకే, ఈ యొక్క భయం అనేది ఆర్డినరీ భయం కాదు, డ్రెడ్ ఫియర్ అంటారు దీన్ని. అంటే ఇంగ్లీష్లో మీరు చూస్తే ప్యారలైజింగ్ ఫియర్. అమ్మ ఇంటర్నల్ పైన చూడండి. ప్యారలైజింగ్ ఫియర్ అంటే పక్షవాతం వచ్చినోడు ఎట్లుంటాడమ్మా, అట్లా అయిపోతాడు మనిషి. ఈ యొక్క భయం, ఇక్కడ వాడబడిన పదము భయం. యాక్చువల్గా కెలిడియన్స్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. అమ్మ ఇంటన్నారా? కెలిడియన్స్ ట్రాన్స్లేషన్ అని ఉంది. ఎట్లయితే BSI ట్రాన్స్లేషన్ ఉందో మనకి బైబిల్లో, అక్కడ ఏం రావాలంటే, ఇప్పుడు ఉదాహరణకి రాత్రివేళ కలుగు దయ్యముల ద్వారా రాత్రివేళ కలుగు భయమునకు అని రాయబడింది. ఈ యొక్క భయం ఇక్కడ రాయబడిన ఈ పదం ఉందే, 5వ వాక్యం 6వ వాక్యం, ఇది దయ్యాలు తెచ్చే భయం. లిటరలీ డిమోనిక్ స్పిరిట్స్ నీ దగ్గరికి రాత్రి వచ్చి నీ దగ్గర తెచ్చే భయం గురించి రాయబడింది ఈ వాక్యం. చాలా డెడ్లీ ఫియర్, ప్యారలైజ్ చేసి పెడుతుంది నీ యొక్క మొత్తం మైండ్, మొత్తం నువ్వు ప్యాక్ అయిపోతావు. అందుకే మీకు ఎప్పుడు ఎదురు పడకూడదు. ఎదురు పడితే ఏం చేయాలని మీకు చెప్పడం ఇది. నేను వెళ్ళా అని చెప్పాను మీకు. దీంట్లో ఇంకో సాక్ష్యం కూడా చెప్పాను నిన్న వారం. ఎంతమంది ఉన్నారు నిన్న వారం విన్నారు? ఒక దైవజనుడు గురించి కదమ్మా. ఆ దైవజనుడు ఆఫ్రికాలోకి వెళ్ళాడు. విన్నారు బ్రదర్ లాస్ట్ వీక్ మీరు? ఇంకా ఎవరు ఉన్నారు పక్కన మీ వాళ్ళు? నరేంద్ర ఉన్నారు. ఎవరున్నారు? కనపడడం లేదే. ఈడ మెడికల్ మీద కూర్చోండి బ్రదర్, ఏమవుతుంది? ఇంకా ఎవరు ఉన్నారు? ఓకే, ఏమో ఈనాడు పర్లేదులేండి, గట్టిగా చెప్తా కొద్దిగా. ఐ మీన్ ఆ దైవజనుడు మీకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి ఈరోజు, ముగించాలి దీన్ని. ఆఫ్రికాకు పోయినాడు.
మనలాగే భక్తిపరుడు, అన్య భాషలు మాట్లాడేవాడు, పరిశుద్ధాత్మ నమ్మేవాడు, కొత్త కొత్త పాపం. ఇంకా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అర్ధరాత్రి మామూలుగా వెళ్ళాడు. అది ఆ పల్లెలో అక్కడ చర్చే కొట్టం, ఒక గడ్డితో తయారుపడిన చర్చ్. సరే పాస్టరు అతను టీం అంతా పోయినారు వీళ్ళు. సరే ఈయనకు ఒక చోట పడుకునే స్థలం ఇచ్చారు. రాత్రి పోయేది ఆ చర్చిలో డ్రమ్ ఉన్నింది. డ్రమ్ తెలుసు కదా మీకు, కొడతారు. ఇప్పుడు కూడా చాలా చర్చెస్లో వాడతారు, స్కూళ్ళలో వాడతారు. ఇప్పుడు స్కూళ్ళలో లేదనుకో, డ్రమ్ ఉందా, డ్రమ్ కొడతారు. యా, చర్చిలో కొడతారు. అప్పుడు ఇప్పుడు చేంజ్ అయింది అనుకోండి. అయితే పడుకున్నాడు పాపం, తను అలసిపోయి పడుకున్నాడు, నిద్ర వచ్చింది. రాత్రి భయంకరంగా కొడతాన్నారు. ఇది ఒక 15 నిమిషాలు ఇతనికి వసంతం ఇది ఒత్తుకుంది. 15 నిమిషాలు భయంకరంగా సౌండ్ వస్తుంది. ఉందే ఓకే. మీరు చూస్తే ఈయన ఈ టైంలో ఏందిరా ఇట్లా కొడుతున్నారు, మెలుకున్నాడు. భయంకరం పక్కనే కొట్టినట్టుంది, డ్రమ్ కొడతా అంటే. ఈయనకు ఫస్ట్ టైం కదా పోయినాడు, రాత్రి పోయినాడు. అది కూడా ఫాస్ట్ ఏమన్నా ప్రార్థన పెట్టుకున్నాడేమోలే అనుకున్నాడు. దయ్యాలు పెట్టేది నేను అనుభవించాను కూడా చెప్తాను. ఆటికే భయం అయిపోయింది ఆయనకి. ఆ సౌండే వేరే ఉంటుంది పిల్లరా, చాలా భయంకరంగా ఉంటుంది ఆ సౌండ్. ఆయనకి అప్పటికే అయిపోయింటుంది సగము. సరే ఏందో అనుకున్నాడు. ఒకసారి అట్లా పొద్దునే లేచి, సార్ మీరు పాస్టర్ మీరు రాత్రి ప్రార్థనకు వచ్చిందా, ఏం మీరు పాటలు పాడతాను అట్లా ఇట్లా పొద్దున్నే నేను కూడా రావచ్చా అని అట్లా అడిగాడంట. రాత్రిపూట మాకేం ప్రార్థన చేయలేదే, అట్లంతా ఏం కాలేదన్న. ఎట్లుంటుంది చెప్పండి ఆ మాట వింటే. చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అన్నారు, మీరు ఈడే కదా పనుకున్నారు ఆ సగాల కొద్దిగా, మీకు వినపడలేదా అంటే, మాకు ఏం సౌండ్ వినపడలేదు అన్నారంట. ఎట్లుంటుంది చెప్పండి. అది దురాత్మల భయం అంటే. అంతలోపల ఒక అతను ఇట్లే అనుభవం ఉన్నవాడు వేరే ఊరిలో నుంచి ఫోన్ చేసినాడు, మెసేజ్ పెట్టినాడంట. మళ్ళీ ఎట్లా తెలిసిందో ఆయనకి, రాత్రిది నీకు అయిందా అని. ఊండ్రా నాయన నాకు అయిందంటే, అది నాకు అయిందే అన్నాడంట. అది ఏంది కథ అంటే, ఆ ఊరిలో ఒకప్పుడు మనుషుల బలి ఇచ్చేవాళ్ళు. అది దయ్యాల ఇల్లు, అది ఆ ఊరే. అయితే ఆ రాత్రి ఆ బ్యాండ్ ఎందుకు, అది డబ్బా ఎందుకు కొడతారండి, అది డ్రమ్ము దయ్యాల కాన్ఫరెన్స్ కోసం డ్రమ్ము కొట్టబడుతుంది. అప్పుడు అన్ని దురాత్మలన్నీ వచ్చాడా, ఇవన్నీ జరుగుతాయి పిల్లలు, ఉన్నాయి ఇవన్నీ. ఓకే, ఈడే ఉన్నాయో లేదో తెలియదు కానీ యాయారో అన్న దయ్యాలు మాత్రము, చీమలు మాత్రం దండిగా ఉన్నాయి దయ్యాలు, దాంట్లో డౌటే లేదు. ఓకే, మీరేం బాధపడాల్సిన పని, భయపడాల్సిన పని లేదు, తిరుగుతూనే ఉంటాయి అవి. అర్థమవుతుందా నేనా? అయితే ఈయనకి మొత్తము షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. నేను అర్థం చేసుకోవాలి ఆయన షార్ట్ సర్క్యూట్ని, ఎందుకంటే నాకు అయింది కాబట్టి. పైనుంచి కింది వరకు ఏం దిక్కే తెలియదు, భయం 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 ఏమందే, ఏం చేయాలో అర్థం కాదు, చాలా భయము. సరే ఏమైందంటే నెక్స్ట్ రోజు రాత్రి అగెయిన్ స్టార్టెడ్. ఆ తర్వాత ఈసారి కొత్త ఏంటంటే, ఒక కంబళి, బెడ్షీట్ మీద కంబళి ఆ యొక్క అతను ఉండే రూమ్ మీదకి వచ్చి పడిందంట. ఆయనకు చూసాను లేదే, అన్నీ కనపడతాయి. అయితే ఆ యొక్క రావడము, ఆ స్మెల్, ఆ వాతావరణము, ఆ భయం, ఈయనకి ఇంకా ఊరికే భయపడిపోతానండి. ఇంకా ఏం చేయాలో దిక్కులే, అన్ని భాషలు చెప్తాను. అప్పుడేం పనికిరావు ఇవన్నీ, అంటే అన్ని భాషలు మాట్లాడాలా, వాక్యం చెప్పాలా, ఇప్పుడు అది చెప్తాను మీకు. అయితే నేను సైతాన్ గురించి భయపడమని కాదు మీకు చెప్తాను. ఇది మీకు తెలియదు అనుకో, మాకు తెలీదు. నాకు ఆరంభ దినాల్లో మీకు అందుకే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నేను చాలా సమస్యలు అయి వెళ్ళా. ఈవెన్ దయాలు తీసినప్పుడు ఏం చేయాలో చెప్పేవాళ్ళు కాదు మాకు, ఎవరు టీచ్ చేయలేదు పిల్లరా. దెబ్బలు తిని నేర్చుకున్నాను నేను, నిజం చెప్పాలంటే. మళ్ళీ కొన్ని చోట్ల నేను కొంతమంది సాక్ష్యం ద్వారా కూడా నేర్చుకున్నా. అయితే అలా పొద్దున్నంత భయం ఉంటుంది మరి, దినమంతా భయమే, ఇంకేం ఉండదు. మొత్తం నువ్వు ఎవరికి చెప్పుకోలేవు, ఏం చేయలేవు, నువ్వు ఏం కాదు. ఎవడు తీర్చలేడు ఆ భయాన్ని. ఇంకోటి చెప్తున్నా మీకు, ఆ భయాన్ని ఎవరు తీర్చలేరు, అట్లుంటుంది ఆ భయము. ఎవరన్నా హైలీ అనాయింటెడ్ ఉండి, అంటే ఆ హైలీ ఏంలే, ఇప్పుడు నేను మీకంతా అర్థమైంది కదా, మీరు ఆ వ్యక్తిని కాపాడచ్చు, ఎందుకంటే మీకు అర్థమైపోయింది. ఓకే, భయపడాలని కాదు చెప్తాను, నేను మీకు జ్ఞానం ఇస్తాను ఈ విషయాల్లో. 3వ రోజు కూడా అట్లే జరిగితే, 4వ రోజు పొద్దున్నే ఈయన అన్నాడంట, ఈ రోజు కానీ అట్లా జరిగితే ప్రభువా, నేను పొద్దున్నే లేచిపోతా, ఇండియాకి వెళ్ళిపోతా.
నాకు ఈ సేవే వద్దు, ఇట్లా నా చేత కాదన్నాడంట. అన్నాక ఆ రోజు మరి పడుకునే టైంకి దూత వచ్చి ఆరాధన చేసుకుంటానంట, పాటలు పాడతాను. ఒకటంటే ముఖ్యమైన విషయం అంటే ఈయన పోలేదు, దూత వచ్చి నిలబడినాడు. దూత మంచి మాట అన్నాడు, యుద్ధంలో ఉన్నావు నువ్వు, నీకు తెలవాలి కదా యుద్ధం చేయాలని, భయపడితే ఎట్లా పని జరుగుతుంది అని అన్నట్ట దూత అని నా మాట అంటూనే ఈయన దగ్గరికి వచ్చినట్లు అయింది ఆయన దూత. ఆ తర్వాత ఆ దూత కనపడలేదు, కానీ ఎక్కడ లేని బోల్డ్నెస్ వచ్చింది, పిల్లరా, ధైర్యం. ఇంకా 2 నెలలు ఉన్నాడు ఆయన, ఎన్నడూ కానీ భయపడలా. అది జరిగేది. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలా మీరు నేను? దయ్యాలు పని చేస్తూనే ఉంటాయి, దూతలు కూడా నీతో పని చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే భయపడకుండా మీరు నేను, నాకు తెలుసురా నీ డ్రామా అంతా, ఏం నీ కథ, నాకు భయం మాదిరి నువ్వు సౌండ్లన్నీ క్రియేట్ చేసి అదేదో సినిమా మాదిరి నువ్వు చేస్తున్నావు, నీ గురించి నాకు తెలుసా, నువ్వు ఎవరో నేనెవరో, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు బాగా, ఆ టైప్లోకి వెళ్ళిపోవాలి మనం. అర్థమవుతుంది నాయనా? ఒక అర్థమవుతుందా మీకు? అందుకే జాగ్రత్త తినరా, ఇది సాక్ష్యం. నేను ముందరండి దివే ఇట్లా తిరగచ్చు కదా నువ్వు, పాపం ఇబ్బంది పడుకోకుండా నైట్ టైమ్స్ ఇంక నేను జాగ్రత్తగా. ఇవి జనరలీ రాత్రిపూట దయ్యాలు ఆడే ఆ నాటకం అనేది లేదు, కానీ ఇది నిజమే. కానీ నీకు తెలియదు అనుకో, నీ జీవితంలో చాలా ఇబ్బందులు కష్టాలు పడతావు. ఓకే, ఎందుకు రాత్రిపూటే దయ్యాల పని ఎక్కువ జరుగుతుందంటే మీరు చూడండి, రాత్రిపూట ఈ మాంత్రికులంతా శ్మశానాలకు వెళ్ళి మంత్రాలు చదివి దురాత్మను లేపడము, దురాత్మలు ఆ టైంలోనే ఎక్కువ పని చేస్తారు రాత్రిపూట. అందుకే రాత్రిపూటనే మీరు చూసే యాక్సిడెంట్లు ఎక్కువ, మర్డర్స్ ఎక్కువ, దొంగతనాలు ఎక్కువ, ప్రతి చీకటి కార్యం జరిగేది రాత్రిపూటే. రాత్రిపూట ఈ మాంత్రికులు ప్రభువుకు యేసు క్రీస్తును కాకుండా ఎవరిని పూజ చేస్తున్నా వీళ్ళంతా ఆడపోయి లేనిపోని ఏమో చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడి నుంచి మీకు తెలుసా, వాళ్ళ శక్తి ఏమో, ఇప్పుడు మనం ఏమైతే వాగ్దానాలు మాట్లాడాలో వాళ్ళు శాపాలు మాట్లాడతారు. ఇప్పుడు చెప్తాను మీకు ఒక విషయము, ఎవరైనా యేసు ప్రభువులు లేకుంటే ఆ యొక్క మంత్రతంత్రాలు ఎందుకు పని చేస్తాయంటారంటే వాళ్ళు శాపాలు పంపిస్తారు, వాళ్ళు స్పిరిట్స్ని పంపిస్తారు. దెబ్బ పడుతుంది వీళ్ళకి, ఎందుకంటే ఎవరు లేరు వీళ్ళ దగ్గర, ప్రభువు లేడు. అందుకే ఓపెన్ గేట్ వాళ్ళకి, అందుకే చెడు చేసినారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పిల్లరా. మనకు లేదు అది, మన మీద ఏ జాదుటోనా ఏంది చెల్లదు. వింటున్నారు అందరూ? మన మీద ఏం చల్లదు సిస్టర్, వింటున్నారా? కానీ నువ్వు ఆత్మీయంగా లేవనుకో, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. ఎందుకు? నీకేం తెలీదు. అందుకే చెప్తాను, ఈ విజిటింగ్ ప్లేస్ కాదు యేసు ప్రభు, నివసించాలను. లేకుంటే నీకు ఆ బ్రదర్కి ఎందుకు భయపెట్టే వస్తాను ఆ పాయింట్ మీద నీకు నేను ఎఫెక్ట్ పడుతుంది. మీరు ప్రభువులో ఉండి ఒకటి బాగా తెలిసిందాల్సింది ఏమంటే, హలో ఏం తెలిసిండాలంటే, నువ్వు నేను వాటన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాము, అవన్నీ ఆల్రెడీ నీ కాళ్ళ కింద ఉన్నాయి, అవి ఏమీ చేయలేవు అనేది నీకు తెలిసిండాలా. అందుకే డ్వెల్లింగ్ అవసరము. లేదంటే బుధవారము పోవాలా, శుక్రవారము పోవాలా, సండేను పోవాలా, ఎందుకు ఇవి వినేకి పోవాలా, నువ్వు వీటికి రావాలా, ఎందుకంటే ఇవి తెలుసుకోవాలి నువ్వు. లేదంటే అష్ట కష్టాల్లో పడతారు క్రైస్తవులు, ఎంతమంది ఇబ్బందులు పడతారో తెలుసా మీకు? అందుకే చూడండి, రాత్రి గురించే దేవుడు ఒక పెద్ద వాగ్దానం 121వ కీర్తన తిండి చదవండి, ఆ తర్వాత ముందుకు వెళ్దాం. 4:5 చూసారా? ఇజ్రాయెల్ని కాపాడు ఎవరు? వాళ్ళు రాత్రిపూటే పని చేసేదని చెప్పాను నేను. ఇక్కడ మన దేవుడు ఎట్లా పడంట? ఇజ్రాయెల్ని కాపాడు. ఇజ్రాయెల్ అంటే దేశం కాదు, ఇది భౌతికంగా కాదు, ఇది ఆత్మీయంగా. అర్థం ఏమంటే, మీరు నేను యూదులు కూడా, యూదులకు వర్తిస్తుంది, మీకు నాకు వర్తిస్తుంది, యేసుప్రభువు రక్షణ అంగీకరించే వాళ్ళకి. చదువునేనా? యెహోవాయే నిన్ను కాపాడును,
అక్కడేం చదువుకున్నాము, పగులు రాత్రి. ఇప్పుడు చదువుకున్నారు కదా మీరే, రాత్రి వేళ కలుగు భయమునికేను, పగటి వేళ ఎగురు బాణం, చీకటిలో సంచెగులు. ఇక్కడేమంటున్నాడు ప్రభు అంటాడు, నేనున్నా రాత్రి, నేనేం చేయను, కునుకను. ఎందుకంటే రాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిద్రపోవడంలా, కానీ నువ్వు నిద్రపోతావు. ఎందుకంటే నేను నిద్రపోను కదా, నిన్ను కాపాడువాడు. అందుకే దేవుడు వాగ్దానం చేసినాడు. రాత్రి చాలా చాలా జరుగుతుంది పిల్లరా. మీరు చెప్తే మళ్ళీ కలలుగానే రాత్రి నేను చెప్తే భయంకరమైన పనులు జరుగుతాయి. శవాలతో చేయకూడని పనులు, వాళ్ళ ఆ యొక్క శరీరంతో చేయకూడదు ముద్దు, అవన్నీ గలీజ్ పనులన్నీ. అయితే దైవజనులుగా మాకు కొద్దిగా జ్ఞానం ఉండాలి కాబట్టి ఇక్కడ చూస్తే మన దేవుడు పడుకోడు. మన దేవుడు నీకు కునుకగా నిద్రపోక నేను కాపాడుతూ ఉంటాడు. అందుకే ఆయన దినమంతా నువ్వు పట్టించుకోలేదనుకో, ఆయన ఉన్నా నువ్వు పట్టించుకో, ఆయన రాత్రి వచ్చినా కూడా నీ దినమంతా పట్టించుకోనోడివి. అందుకే విజిటింగ్స్ చెల్లదు. దేవునితో నువ్వు సుఖంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే, దేవుని అనుభవించాలంటే, దయ్యాలుండే లోకం ఇది, చీకటి శక్తి ఉండే లోకం ఇది. నువ్వు ఊరికే దేవుడు ఏదో వాడుకుంటానులే నాకు అవసరం ఉన్నప్పుడు అంటే నీ జీవితంలో కష్టపడతావు. ఇది సృష్టి, ఇది తండ్రికి పుట్టాం మనము, దయ్యాలు ఉన్నాయి చుట్టుపక్కల. అందుకే ఈ కీర్తనలో రాయబడిండేది. అక్కడ అంటాడు, రాత్రి వేళ కలుగు భయము, రాత్రి వేళ దయ్యాల ద్వారా కలుగుతుంది భయము, పగటి వేళ బాణాలు ఎగురుతానే ఉంటాయి, రకరకాల మాటలు, రోగాలు, చీకట్లో సంచరిన తెగులు. అయితే దేవుడు అంటాడు 54:17 ఇంగ్లీష్లో ఎవరైనా చదవాలని, తెలుగులో చదవండి. యెషయా గ్రంథం 54:17 ఎవరైనా చదవండి, తొందర చదవండి. చదువాల 54:17. నేరస్థాపన చేయదు. ఇంక తెలుగులోనే బాగానే ఉంది, ఇంగ్లీష్లో కూడా. యూ విల్ కండెమ్. సి జాగ్రత్త వినాలైనా, కింగు కూర్చో బాబు, బంగారులో కొంచెంసేపు కూర్చో. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏం రాబడింది, నీకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధం వర్ధిల్లదు. ఎప్పుడు? అక్కడ క్రైస్తవులకు అర్థం కాదు. వర్ధిల్లదు ఎప్పుడంటే నువ్వు దాన్ని నువ్వు కండెమ్ చేయలే దాన్ని. తెలుగులో ఏం రాయబడింది, నువ్వు దాన్ని నేరస్థాపన. ఇంగ్లీష్ చదువు నేను ఎవరు లేదా, ఇంగ్లీష్ ఎవరి దగ్గర చదువు నేను. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షెల్ ప్రాస్పర్, ఎవ్రీ టంగ్ దట్ విచ్ రైజెస్ అగైన్స్ట్ యూ. అది బ్రదర్, యూ షెల్ కండెమ్. ఆయనైతే నీకోసం మేల్కొని ఉన్నాడు, వాడు కూడా నీకు విరోధంగా లేస్తా అన్నాడు. కానీ ఎవరికంట, ఎవరికి వాడు ఏం చేయలేడు, కండెమ్ చేయాలను. నువ్వు అనాలా, దూతలు నన్ను తమ చేతితో ఎత్తి పట్టుకున్నారు, మహోన్నతుని చాట్లో ఉన్నాను, రక్తం కింద దాగి ఉన్నా, నాకు విరోధంగా లేచే ప్రతి దయ్యం యేసు నామములో నాశనం అయిపోను గాక. మా అంటున్నారా, ఎవరికి ఇచ్చాడు పరిపాలించే అధికారము? నువ్వు నోరు తెరిచి మాట్లాడాలా, కండెమ్ చేయాలా, గద్దించాలా, రోగాన్ని గద్దించాలా, దురాత్మ గద్దించాలా, భయాన్ని. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 6లో ఏం రాయబడింది, మీరు నేను ఎక్కడ ఉన్నాము, యుద్ధంలో ఉన్నాం పిల్లరా. జాగ్రత్తగా ఉందా, 6:12 ఏం రాయబడింది, తీసి చదువుని ఎవరు కానీ. ఏలైనగా జాగ్రత్త, చాలు. మనము పోరాడున్నది శరీరంతో కాదు, ఎవరితో మరి, దురాత్మలతో పోరాడుతున్నాం మనము. ఈ పోరాటం ఉంది, నేను నమ్మకోకుంటే నేను ముందర చూడండి ఇబ్బందులు పడతాను. దేవుడు చెప్తాడు మనం పోరాటంలో. అర్థమవుతుందా? మనం పోరాటంలో ఉన్నాం. అయితే ఎవరు ఎవరుని సాతాను ఓడగొడతారు, లేదంటే ఎవరు భయభ్రాంతులు. నేను ఎందుకు భయభ్రాంతులు అయిపోయినాను, ఆ రోజు నా యొక్క సాక్ష్యం చెప్పాను. ఈ బ్రదర్ ఎందుకు భయభ్రాంతులు అయిపోయినాడు, ఎందుకు వణికిపోయారు 3-4 రోజులు. నేను 3 రోజులు ఆమె నరకం చూసినట్లు ఉండింది నాకు. ఎందుకు చెప్పండి? అజ్ఞానం. ఏం లేదు, జ్ఞానం లేదు. నువ్వు నేను యుద్ధంలో ఉన్నాం. నీకు నా జ్ఞానం లేకుంటే, మీరు చూసారా కప్ప ఉంటుంది, కప్ప ఊదుతుంది, చూసారు ఏమన్నా నా పోజు, కప్ప పోజు చూడలేదా మీరు? కప్ప గాలితో నింపుకుంటుంది, ఇట్లా గొంతంతా ఇంతలా, చూసారు కదా బాడీ. ఏంది గాలి, ఏం లేదు లోపల. కప్ప ఏం చేస్తుందంటే గాలి పీల్చుకొని ముందర తన శత్రువు ముందర అట్లా కళ్ళన్నీ ఇట్లా పెడుతుంది. మీరు చూడలేదా? పోనీ కప్పనన్నా చూసారా?
చూసారు కదా, నెట్లో పోయి చూడండి, స్వలన్ ఏది ఉండదాడా, ఎందుకంటే భయపడిచ్చేదాన్ని ముందరుండే దానికి అర్థమవుతుందా? అట్లా వాడు సాతాను. వాడిని యేసు ప్రభువు కంప్లీట్గా జీరో చేసేసాడు పిల్లరా. ఏ శక్తి లేనివాడు వాడే. వాడి దగ్గర ఉండే శక్తి ఏమో తెలుసా? కప్ప మాదిరి నీ ముందర నిలుగుతాడు, ఫీలింగ్స్ వేస్తాడు, దడదొద్దు సౌండ్. ఒక ఆమె అంటాను, సార్ ఇంతెత్తు నిలబడుకునే నా మీద, నా ముందర వచ్చి, అమ్మా ఇంట్లో దడదర సౌండ్ అంట, నువ్వేం చేయాలి ముందర, నువ్వు దడదర అనల్లా వానికి. వాడు మనోళ్ళు ఫోన్ చేసేప్పుడే భయం అవుతుంది, ఎవరైనా జల్దీ రండి ఆదుకోండి నన్ను, జాగ్రత్త తినండి పోన్లేండి, జాగ్రత్త తినండి. అజ్ఞానము మనల్ని అపజయ పాలు చేస్తుంది. ఓకే, జాగ్రత్త కింద జల్దీ ముగిస్తాం. ముఖ్యంగా రాత్రి గురించి నేను చెప్పాలా? ఎందుకు చెడ్డ కళలు వస్తాయి రాత్రిపూట? దురాత్మల కళలు, లేని శవాలు, లేకుంటే ఏదో జరిగిపోయినట్ల ఎందుకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి? ఎందుకు తెలుసా పిల్లరా? ఓకే, నేను సింపుల్గా చెప్తానండి మీకు, జాగ్రత్తగా ముందర చూడండి. మీరు ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చేయకండి, ఒక వాక్యం మనం చదవాల్సి వస్తుంది. అక్కడ చూస్తే ఇప్పుడే చదువుకున్నాం, యుద్ధంలో ఉన్నాం. ఎందుకు సాతాను జయిస్తాడంటే మనం యుద్ధంలో ఉన్నాం అనేది చదువుకున్నాం. రెండవది, కింద మీరు వాక్యాలు చదివినప్పుడు సర్వాంగ కవచం గురించి రాయబడింది. ఓకే, యాక్చువల్గా మనం సర్వాంగ కవచం ధరించుకొని ఉన్నాం. నీతి మనకి ఇవ్వబడింది, రక్షణ ఇవ్వబడింది, సమాధానం కలిగి ఉన్నాం, సత్యం మనం కట్టుకుని ఉన్నాం. అంటే వాక్యం మన దేవుడు ఇచ్చాడు, మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అయితే ఇవన్నీ డిఫెన్స్ కోసం ఇచ్చాడు. అఫెన్స్ ఏది? దేవుని వాక్యం పిల్లరా. చదవండి 18వ వాక్యమా, 6:18 ఒకసారి. 17 చదువునైనా. చూడండి, జాగ్రత్తగా వినండి పిల్లరా. ఎందుకు చెడ్డ కళలు వస్తాయి, భయం ఎందుకు వస్తుంది రాత్రిపూట? ఆయనకు కానీ నేను ఎందుకు అట్లా అయి వెళ్ళా, లేదంటే రేపు పొద్దున మీకు ఎప్పుడన్నా ఎందుకు అట్లా భయం వేసేది, చెడ్డ కళలు వచ్చేది, రకరకాల పాప ఆత్మల్ని వాళ్ళు పంపిస్తూ ఉంటారు పిల్లరా. పనులు జరుగుతూ ఉంటాయి, చీకటి పనులన్నీ. మనకు వాటితో సంబంధమే లేదు, ఎందుకంటే మనము ప్రభువుకు యొక్క కృపలో ఉన్నాము. ఆయన మనల్ని కుణకగా నిద్రపో కాపాడతాడు. అయితే వాక్యము ఇక్కడ ఏం రాబడింది? అఫెన్సివ్ ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం. నువ్వు దినమంతా కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడు మెడిటేట్ చేస్తా ఉండాలి. దేవుని వాక్యాన్ని మీరు నేను చెప్తూ ఉండాలా, ఎప్పుడు డిక్లేర్ చేస్తూ ఉండాలా. ఆ తర్వాతనైనా మీరు నేను ఈ వాక్యాన్ని ఎప్పుడు ప్రొక్లెయిమ్ చేస్తూ ఉండాలి. 3 అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు చెప్తూ ఉండాలి మీరు నేను దినమంతా కూడా. అక్కడికక్కడ మనం నాశనం చేసి పెడతా ఉండాలా. ఎట్లా? ముందర చూడండి. సపోజ్ మీకు కడుపు నొచ్చింది అనుకో, వెంటనే మీ నోట్లో నుంచి వాక్యం పోవాలని ఆయన వాడు ఏదో చేస్తాన్నాడు, నువ్వు దాన్ని స్వాగతం పలకూడదు, మామూలేలే అనద్దు. వెంటనే అనాలి, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు కడుపు నిండా ఆరోగ్యం నాకు లభించింది. ఇంకా కొద్దిగా ముందుకు పోయి కడుపుతో ఆజ్ఞాపించాలా, నువ్వు యేసయ్య తిన్న దెబ్బల చేత స్వస్థత పొందుకుని ఉన్నావు. నేను ఉదాహరణ ఇస్తున్నాను. ఏదైనా సరే భయం వేసింది అనుకో, ఏ విషయంలో ఉన్నా సరే దాన్ని ఆలోచించకుండా వాక్యం చెప్పాలా. నేను దేవుని యొక్క ధైర్యం కలిగి ఉన్నా, నాకు ధైర్యం గల ఆత్మ ఇవ్వడు. దేవుడు ఎంత ధైర్యవంతుడో నేను అంత ధైర్యవంతురాలిని. పిల్లరా, ఈ విధంగా మీరు దేవుని వాక్యంతో దినమంతా బ్రతికినప్పుడు ఏంటది? ఖడ్గం. అదే రాత్రిపూట మీకే భయం ఏది? మీరు ఇలా జీవితంలో పోతుంటే అపవాదికి తెలుసు ఈ వ్యక్తి ఎవరో. ఈవెందో మీకు అపాయం ఏదన్నా వచ్చిందనుకో, భయభ్రాంతి ముందు చూడండి, భయం చేసే పరిస్థితి, భయపడే స్థితి వచ్చిందనుకో, భయపడకండి, జాగ్రత్తగా వినండి. లేచి నిలబడండి. రాత్రిపూట నిద్రలో మీకు భయం వేసింది అనుకో, అట్లే దొరలద్దండి, పొరలద్దండి, బెడ్ మీద భయపడిపోద్దండి. అందరు పిలిచి ఆ భయాన్ని చెప్పకండి. లేచి ధైర్యంగా, నేను చెప్తున్నాను, మీ చుట్టూ దూతలు ఉన్నారు, మీ దేవుడు మీతో కునుకగా నిద్రపో కాపాడుతా. ఇది వాక్యం మీద బతకాలి మనము. నిజం కూడా, వాడు నీకు సీన్లు క్రియేట్ చేయొచ్చు, శబ్దాలు క్రియేట్ చేయొచ్చు, రకరకాల కళలో నీకు భయభ్రాంతులు చేసే కళలు చూపించవచ్చు వాడు. ఇవన్నీ జరగచ్చు మీతో. కానీ ఏం చేయాలా? మీరు నేను ప్రార్థనలో
లేచి ప్రార్థన చేయండి. లేదా రాత్రి అంతా భయం వేసింది, చెడకలలు వచ్చే పొద్దున్న లేచిన తర్వాత దాన్ని కండెమ్ చేయాలా? నేను వింటానారా? దాన్ని ఏం చేయాలా? పొద్దున్న లేచి కండెమ్ చేయాలి. అందుకనే నేను చెప్తాను కదా, ఎంత వాక్యాన్ని వింటారో, లైక్ ఇక్కడ వచ్చి వింటున్నారు శుక్రవారం ఆదివారం టైం తీయండి. చాలామంది అనుకున్నారు మతం లేదే, టైం దొరికితే పోయి ఇందామని. చాలామంది వాక్యం మీద కూడా పడుకుంటూ ఉంటారు. వాళ్ళు రాత్రి పడుకోరు. ఎందుకు చెప్పండి? రాత్రి వాడు పడుకోనీడు. ఎవరైతే వాక్యం వింటారో శ్రద్ధగా, వాళ్ళు రాత్రి చిన్న బిడ్డ మాదిరి పండుకుంటారు. వీళ్ళు రాత్రి మేలుకుంటారు, ఎందుకంటే ఈడ పడుకుంటున్నారు కాబట్టి. వాక్యం అప్పుడు రియల్లీ స్పీకింగ్ మీకు తెలుసా, నిద్ర వచ్చేదానికి కారణము కేవలం నువ్వు నిద్రపోలేదని కాదు. నిద్ర వచ్చేదానికి కారణము నువ్వు దినమంతా వాక్యం చెప్పుకోకుండా ఉండడం వలన శత్రువు నువ్వు నిద్రపోయేటట్లా చేస్తాడు. ఎందుకంటే వానికి తెలుసు నువ్వు వాక్యం వినకూడదు, నీతో ఆడుకోవాల వాడు. కానీ సీరియస్ ఇష్యూస్ ప్లేరా. అందుకే ఎప్పుడు వదలకూడదు. మీరు నిద్ర వస్తుంది ప్రార్థన, చర్చిలో అన్నా ఎక్కడన్నా దేవుని వాక్యం వినేటప్పుడు మీరు దాని గురించి దినమంతా వాక్యం చెప్పే వాళ్ళుగా ఉండాలా, పోరాడే వాళ్ళుగా ఉండాలా. ఓకే, జాగ్రత్త వినట్లేరా. మీకు రాత్రి పూట వాడు భయం పెడతాడు. యాక్సిడెంట్లు అయినట్లయింది అనుకోండి కాలంలో. అన్యులకి పాపం ఎందుకు తెలుసా, మీకు చాలా సమస్యలు పడతారు వాళ్ళు. జాగ్రత్త వినట్లేరా. చాలాసార్లు వాళ్ళకి కళలు వస్తాయి. క్యాన్సర్ వచ్చినట్టు కళలు వస్తాయి వాళ్ళకి. ఏమొచ్చినట్ల? క్యాన్సర్ వచ్చినట్టు కళలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళకి ఏం చేయమా సిస్టర్ వింటున్నారా? క్యాన్సర్ వచ్చినట్టు కళలు వస్తాయి. వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. వాళ్ళు చెప్పుకుంటారు, నాకు ఇట్లా కళ వచ్చింది, ఇట్లా అయినట్లే. కొంతమంది ఏం చేయాలో తెలియదు, అట్లే ఉంటారు. వాళ్ళకి అనారోగ్యం పట్టుకుంటుంది. యాక్సిడెంట్ అయినట్టు కళ వస్తుంది, వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఊరికే చెప్పుకుంటారు యాక్సిడెంట్ అయింది, పీడకలు అట్లా అది అవుతుంది వాళ్ళకి. వాళ్ళతో చెప్పించేదానికి వాడు కళలు ఇస్తాడు, ఒక మార్గం అది. అందుకే మీరు నేను ఎటువంటి కళలు ఎవరి గురించి అని వచ్చినా, మీ బంధువుల గురించి, చర్చి వాళ్ళ గురించి, ఏ కళలు చెడ్డ కళలు వచ్చినా మీరు దాన్ని ప్రార్థనలో ఖండం చేయాలి. పొద్దున్న లేచి పిల్లలు అనారోగ్య పడినట్ల వస్తే మీరు ఖచ్చితంగా లేచి దాన్ని ఖండం చేయాలి. చాలాసార్లు దేవుడు కూడా మనకు చూపిస్తాడు, ఇదిగో వాడు ప్లాన్ ఇది ప్లాన్స్ అని చూపిస్తాడు దేవుడు. మీరు పొద్దున్నే లేచి ఏం చేయాలా? ఖండం చేయాలి దాన్ని. 54:17 చదివాం కదా, మీరు నేను దాన్ని బంధించాలా, నాశనం చేయాలా, ఇది జరగకూడదు కాక అనాలా. ఈవెన్ ఒకసారి 2-3 రోజులు చేయాల్సి వస్తే కూడా దాన్ని జ్ఞాపకం పెట్టుకొని చేయండి. అర్థమవుతుందా? రెండవది అర్థమవుతుందా నాయనా? ఎప్పుడన్నా కూడా ఈ ఫాల్స్ డ్రీమ్స్ వచ్చినప్పుడు మీరు నేను పొద్దున్న లేచి ఖండం చేయాలా. విపరీతమైనది ఏమన్నా అనిపించింది అనుకో, మీకు అవసరమంటే ఉపవాస ప్రార్థన చేసి ఆ దినం సెలవు పెట్టి. నేను చాలా పొరపాటు చేశాను దీంట్లో మీకు, అందుకనే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నాకు ఇట్లా హామ్ చేసినట్టు, చెడ్డ చేసినట్ల కళలు వచ్చినప్పుడు కూడా నేను పట్టించుకొని తినాలన్నప్పుడు నాకు తెలియదు ఇవి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ అనారోగ్యం నేను అనుభవించా. దేవుడు చూపిస్తాడు, నీ గురించి ప్లాన్ ఉంది వానికి. వాడు ప్లాన్ చేస్తాడు, నీకు విరోధంగా ఆయుధాన్ని ఏం చేస్తాడు? రూపిస్తాడు వాడు. కానీ అది నువ్వు ఏం చేయాలా? ఖండం చేయాలి. రాంగ్ డ్రీమ్స్ కానీ, రాంగ్ ప్రొఫెసీస్, చాలామంది రాంగ్ ప్రొఫెసీస్ కూడా చేసినప్పుడు ఖండం చేయాలి మనం. ఏదంటే అది ఆ దైవజనుడు చెప్పడానికి తీసుకోకూడదు. చాలాసార్లు మీకు చెప్పాను నేను, ఒకడు కళలు దర్శనాలు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ పాస్టర్ చెప్పినారు అని చెప్పి అన్నీ మింగేద్దండి. ఒకడు వచ్చి ఒక పాస్టర్ దగ్గర అన్నాడంట, వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైంది మనకి. వాడు అంటాడంట, నాకు కళ వచ్చింది పాస్టర్ గారు, పలానా ఆమెను పెళ్లి చేసుకోవాలంట, నేను ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత నా సేవ పెరుగుతుందంట అంటాడు. ఆమెతో కలిసి సేవ చేయాలంటానంట. ఎవరిచ్చిన కళ ఇది? దేవుడు కాదు, సైతాన్ ఇచ్చిన కళ. దేవుడు ఒకసారి పెళ్లి చేసిన మళ్ళీ పెళ్లి చేయడు, దయ్యమే ప్రభు చేసేది. అర్థమవుతుందా? ఎవరైనా వచ్చి కళ్ళు మీకు ప్రొఫెసీ చేశారనుకో, నువ్వు చచ్చిపోతావని, అట్లా ప్రొఫెసీ మింగద్దండి. ప్రొఫెసీ ఆ సిస్టర్ చెప్పింది, ఆ బ్రదర్ మింగేద్దండి. అర్థమైందా? దాన్ని ఖండించండి. ఎవరు అన్నారనుకో, నీకు యాక్సిడెంట్ అవుతుంది, నీకు కళ వచ్చిందంటే ఖండించాలి. దాన్ని ప్రార్థనలో పెట్టి దాన్ని నాశనం చేసి పెట్టాలా.
దేవుడే చూపించిన ఎవరు కాపాడతారు నేను అంతే అనుకున్నా, ఫినిష్ స్టోరీని ఇది. సో అందుకనే ఈ కళల్లో రాత్రిపూట చాలా భయంకరమైన సమయాలు అవి. కానీ నీకు నాకు ఎంత వాగ్దానం చెప్పండి? ఏం వాగ్దానము? నీ పక్కన 1000 మంది పడినను నీ కుడిపక్క 10,000 మంది కూలిన విపత్తి నీకు రాదు. రాత్రిపూట వాళ్ళు ఏమన్నా చేయని, వాళ్ళు ఎవడన్నా కానీ వాళ్ళు అది తిరిగి దయ్యం పారిపోలే వాళ్ళ దగ్గరికే. ఎప్పుడు? దినమంతా దేవుని వాక్యంతో ఉండాలా. వింటానారా? రాత్రి పనుకుంటూ ఎందుకు చెప్తాను నేను మీకు? వాగ్దానం ప్లెడ్జ్ పెట్టుకోండి, ఒక నిర్ణయించుకోండి. నేను ఏమని 91వ కీర్తన చదివే పడుకోను. నువ్వు ఊరికే చదవద్దు. నా కోసమో పాస్టర్ చెప్పినాడనో లేదా దేవుడా నువ్వు ఇనుకో ఇదే నేను ఎవడో ఇనలేదేమో అన్నట్టు చదవద్దండి. నువ్వు దీని కృతజ్ఞత తండ్రి. రాత్రి కలుగు భయంకైనాను, పగటి వేళ ఎగురు బాణుకైనాను, చీకట్లో సంచరి తెగులుకైనాను, మధ్యాహ్నం పాడు చేయను మేము భయపడము. నువ్వు మాకు ధైర్యం గల ఆత్మనిచ్చావు. ఇదిగో నీ దూతలు మమ్మల్ని తమ చేతులతో ఎత్తి పట్టుకున్నారు. కింద మీకు బెనిఫిట్స్లో రాయబడింది, యెహోవా ఇజ్రాయెల్ని కాపాడు, నా దేవుడు కునుకుడు, నా పిల్లలందరూ నీ రెక్కల కింద దాగి ఉన్నాం తండ్రి. ఈ విధంగా నువ్వు వాక్యాన్ని 91వ కీర్తనని ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతతో విశ్వాసంతో ప్రొక్లెయిమ్ చేయాలా. అప్పుడు చూడండి ఎట్లుంటుందో జీవితం. రెండోది అతి ముఖ్యమైనది, దినమంతా వాక్యంలో ఉండాలరా. ఎప్పుడు నేను మొబైల్ చూడొద్దాను. నా దగ్గర మొబైల్, మా అందరిది మొబైల్ ఉంది. నువ్వు ప్రార్థనలో గడపవు, బైబిలే చదవవు. నేను చెప్తున్నా, నువ్వు బైబిల్ చదవని రోజు అంటూ ఉండకూడదు జీవితంలో. నువ్వు 1 గంట తీలేవే, ఏం పరిస్థితి ఎట్లుంటుంది నీకు? ఎన్ని ఇబ్బందులు చెప్పు. నువ్వు సంపాదించిన డబ్బంతా ఒక దెబ్బకి వెళ్ళిపోతుంది. ఒక చిన్న గుళ్ళజాలు కాళ్ళలోనో చేతుల్లోనో మనుషులకి చూస్తాంటారు కదా, వేలు ఖర్చు అయిపోతా ఉంటాయి. ఈ కాలంలో పెద్ద వ్యాపారం ఇది. మెడికల్ చాలా వ్యాపారం అయిపోయింది పిల్లరా. మొత్తం ఒక దెబ్బకి 70,000 1,00,000 2,00,000 పీకేసుకుంటారు. ఎంత దేవుడు కాదని చెప్పి ఏడాడో కష్టపడి సంపాదించకపోయి చర్చికి రావు, ప్రార్థనకి రావు, భయంలే, భక్తిలే, ఏడకపోతానా నువ్వు? దేవుడు నీకేం పగ తీర్చుకోడు, దేవుడు ఏం చెడు చేయడు. చెడ్డ లోకంలో ఉందే, ఈ దురాత్మను పనిచేస్తానే, ఎవడు నిన్ను రక్షించేది? నువ్వు విశ్వాసంలో లేకుండా ఉంటే, నువ్వు ప్రార్థనలు లేకుండా, భక్తిలో లేకుండా ఉంటే, నీకు ఉపవాసం అంటే బరువు, నువ్వు తిని పనుకోవాలనుకుంటావు. ఈ తెచ్చే కష్టాలు చూడండి ఎట్లుంటాయో. దేవుణ్ణి దూరం పెట్టద్దండి నాయన. దినమంతా మొబైల్లో ఇవి రీల్స్ అని టైం వేస్ట్ చేసుకోవద్దండి. దేవుని వాక్యం చదవుకోకుండా నువ్వు మొబైల్లో సమయం గడుపుతాను అంటే అది చాలా అన్యాయం. నీకు నువ్వే అన్యాయం చేసుకుంటాను. సో వాక్యాలు మీకు లిస్టులు ఇచ్చాము, పేపర్లు ఉన్నాయి, టైం తీయండి. ఆ తర్వాత పొద్దున్నే జల్దీ లేయండి, బైబిల్ చదవండి, ప్రార్థనలో ఉండండి. పొద్దున్న కూడా 91వ కీర్తన కన్ఫెస్ చేయండి. దినమంతా 121 సామ్ కన్ఫెస్ చేయండి. లేకుంటే 23వ కీర్తన. ఆ తర్వాత వాగ్దానాలు, ఆరోగ్యం గురించి ఎక్కడ నొప్పి వచ్చినా వెంటనే చెప్పండి, నొప్పి రాకుండా చెప్పండి. ఆరోగ్యం గురించిన వాక్యాలు రోజుకి 10-15 సార్లు నువ్వు చెప్తానే ఉండాలా. కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉండాలా. జ్ఞానం గురించి మాట్లాడండి. నేను జ్ఞానినయ్యా, నా మీద అభిషేకం ఉందయ్యా, నువ్వు ఏమై ఉన్నావు, నేను అదే ఉన్నానయ్యా అని. సో ఈ విధంగా మీరు నేను చేస్తే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? మీరు అవన్నీ బెనిఫిట్సే కింద. ఏం బెనిఫిట్స్? 9లో యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుని నివాసంగా చేసుకున్నావు కాబట్టి ఏం జరుగుతుందంట? నీకు ఏ అపాయం రాదు. ఏ తెగులు నీ గుడారానికి బెనిఫిట్స్ కింద నీవే. ఏ తెగులు నీ గుడారం సమయం. ఆ తర్వాత నీ మార్గంలన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదంలోకి ఏం తగలదు? రాయి తగలదు. వారు నిన్ను తమ చేతులతో, ఎందుకంటే దినమంతా నువ్వు కన్ఫెస్ చేస్తాను, దినమంతా కృతజ్ఞతలు నీ దూతలు నన్ను తమ చేతిలో పెట్టుకుని, నా చుట్టూ కంచె ఉంది తండ్రి, నా పిల్లల చుట్టూ కంచె ఉంది తండ్రి. ఈవెన్ అనారోగ్యంలో ఉన్న అడ్మిట్ అయినా నిరుత్సాహపడకండి. పిల్లలు అడ్మిట్ అయినారు, లేదంటే అనారోగ్యంతో ఇప్పుడు బాధపడుతున్నారు, మీరు నిరుత్సాహపడకండి. ఏదో పాపం చేశాను, ఏదో నాకు శాపం వచ్చేసింది, అందుకే రోగం వచ్చి, బహుశా ఇవన్నీ మాకు పని చేయమేమో. నో. నువ్వు ఇవి చెప్పకుండా ఉండాలనే అవి అటాక్ అవుతానే. నువ్వు చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఉండవు, వెళ్ళిపోతాయి. వారం నుంచి నువ్వు సిక్కులో ఉన్నా, 10 రోజులు నువ్వు సిక్కులో ఉన్నా, షుగరో బీపీనో నిన్ను పీడిస్తాన్నా, ఇదేదో శాపం వచ్చిందా మీద, నువ్వు శాపం లేదు నీ మీద. నువ్వు వాక్యం పట్టుకోకూడదని వాళ్ళు నిన్ను అటాక్ చేస్తాడు ముందే. అమ్మా నువ్వు వాక్యం చెప్పకూడదని అటాక్ నీకే. నువ్వు వాక్యం మీద నిలబడినప్పుడు ఆ రోగం వెళ్ళిపోతుంది, ఎంత భయంకరమైన రోగమైనా. ఇక్కడ అదే రాయబడింది.
వారు నిన్ను తమ చేతితో ఎత్తి పట్టుకోదు. నువ్వు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదుమ సింహములను భుజంగులను అనగా ద్రొక్కలు. నువ్వు దయ్యాలు ఇచ్చిన నీకు రోగం, దయ్యాలు ఇచ్చిన అప్పులు, దయ్యాలు. అందుకే దేవునికి ఇచ్చే దాంట్లో టైత్ ఆఫరింగ్ దొంగతనం చేయకండి. నేను పాస్టర్ కాబట్టి మీ తండ్రిగా నేను మీకు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను మీకు. లేదంటే మిమ్మల్ని అనగదొక్కేస్తాయి అవన్నీ. అర్థమైందంటే టైత్ ఆఫరింగ్ దేవునిది తినొద్దండి దయతో, మంచిది కాదు అది. మీ భర్తకి చెప్పండి. వాళ్ళు అంత డీప్గా ఉండరు, లోకంలో ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. వాడు అదే పని కష్టాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఈకూడదు, నువ్వు నమ్మక దేవుని ఎదుట దేవునికి విశ్వాసం చూపించకూడదు అనేది వాడి ప్రయత్నము. మీకు అర్థం అదే చెప్తాను. బైబిల్ ఏమనింది? వాక్యం ఎత్తుకుపోవడమే వాని పని. వానికి ఒకటే ఒకటి కాల, నీలో నుంచి వాక్యం కాల. వాడు ధనాపేక్ష పెడతాడు, లోపం పెడతాడు, శ్రమ పెడతాడు, హింసలు పెడతాడు, ముళ్ళులు వచ్చి ఒత్తేస్తాయని రాయబడింది బైబిల్లో. ముళ్ళులేంటి? ఇదిగో సమస్యలన్నీ పెడతాడు. ఏది వారమా చెప్పబట్టి నేను వాక్యము. దగ్గు పోవడమేలే, చిన్న దగ్గు, ఇది ఇంకా ఎక్కువైతుంది, 10 రోజులు అయిపోయా. డోంట్ వరీ, యు హ్యావ్ టు స్పీక్ గాడ్స్ వర్డ్. నువ్వు దాని ద్వారానే నాశనం చేస్తావు దాన్ని. డిస్కరేజ్ కాద్దండి, ఓకేనా? ఇదేం రాబడింది ఆ తర్వాత? అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని, నిజంగా నువ్వు ప్రేమిస్తా అంటే విశ్వాసం చూపిస్తావు. నువ్వు ప్రేమిస్తా అంటే వాక్యం చెప్తావు. నువ్వు ప్రేమిస్తా అంటే వేరే శరీరానుసారం నడచవు. నువ్వు ప్రేమిస్తా అంటే డబ్బుల్లో కాంప్రమైజ్ చేయవు. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను దాన్ని గణపరిచేదను. అతడు నాకు మొర పెట్టగా, నువ్వు చెప్పాలా తండ్రి నేను మొర పెడతానా, నువ్వు నాకు ఉత్తరం ఇస్తాన్నావు. ఏ ఉత్తరం ఇస్తాడంట? శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి, చూసారా, గొప్ప చేస్తాను నేను. దీర్ఘాయుతో నేను తృప్తిపరిచి నా రక్షణ నీకు, ఆయన రక్షణ కనపరుస్తాడు. కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 9 వాక్యాలు, మనం 8 వాక్యాలు చదువుకున్నాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. మాతో అనేక విషయాలు మీరు మాట్లాడారు. రాత్రి గురించి మేము మాట్లాడుకున్నాం. లేచి ప్రార్థన చేయాలా, మేము భయపడకూడదు. మేము తండ్రి, సాతాను ఆల్రెడీ మా కాళ్ళ కింద పెట్టబడ్డాడు. మేము వాడికి చాలా పైన ఉన్నాం. వాడు మాకు అందుకోలేనంత పైన కూర్చొని ఉన్నాం. కానీ చాలాసార్లు మా మైండ్ మీద అటాక్ చేసి వాడు భయభ్రాంతుల్ని చేస్తాడు, శబ్దాల్ని క్రియేట్ చేస్తాడు, ఇమేజ్ని చూపిస్తాడు, కళల్లో కనపడతాడు, రకరకాలుగా చేస్తాడు. వాడిని తొక్కి కాలు కింద వేసి దూతల్ని రిలీజ్ చేసి వాక్యం చెప్పి చిదగొట్టి నాశనించేలా. మేము శాపగ్రస్తులం కాదు, మేము నీతివంతులం, పరిశుద్ధులం, రక్తంతో కడగబడిన వాళ్ళం, రక్తపు కంచె చుట్టూ కలిగిన వారం. దూతలు మమ్మల్ని తమ చేతితో ఎత్తి పట్టుకొని ఉన్నారు తండ్రి. మమ్మల్ని కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు తండ్రి. నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడివి. నీవే కాపరిగా ఉంటే ఇంకా ఈ సృష్టిలో ఏ దయ్యానికి మా మీద అధికారం? జ్ఞానం లేక ప్రజలు కళల ద్వారా పీడించబడుతున్నారు, దర్శనాల ద్వారా పీడించబడుతున్నారు. జ్ఞానం లేకపోవడమే, వాక్య జ్ఞానం లేకపోవడమే, వాక్యం చెప్పకపోవడమే. నా తండ్రి, ఇక్కడ ఉన్న పిల్లలు దివరాత్రులు వాక్యం చెప్పేదానికి వీరికి కృపనివ్వండి తండ్రి. మనిషి కేవలం రొట్టె వలన కాదు, రొట్టె కేవలం శరీరానికి కావాలా. మేం బతకాలంటే ఈ దయ్యాల లోకంలో, మేం బతకాలంటే అన్ని విషయాల్లో, ఆశీర్వాదాల్లో మేము తినాల్సింది వాక్యం. మీరు మాకు సాయం చేయమని ఏ సానుడికి ఇచ్చినాం తండ్రి. యేసయ్య దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడను గాక.